Good morning, aspirants. Today we will focus on drainage system. ఈ రోజు వరకు మనము ఏవేం చదివాము అంటే హిమాలయాస్ నుంచి కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ప్లెయిన్స్లో ఐజీబీ ప్లెయిన్స్ చదువుకున్నాము. అదేవిధంగా ప్లాట్యూస్ కవర్ చేసాము, పెనిన్సులర్ ప్లాట్యూ అండ్ అదర్ ప్లాట్యూస్. అదేవిధంగా కోస్టల్ ప్లెయిన్స్. టు బీ ఫ్రాంక్, స్ట్రక్చరల్గా పెనిన్సులర్ రీజియన్ని మొత్తం అప్రోచ్ అయినాము. ఫస్ట్ ప్లాట్యూస్ చూసుకున్నాము పెనిన్సులర్ రీజియన్లో, దాని తర్వాత ఏ హిల్ రేంజెస్ ఉన్నాయని చూసుకున్నాము. తర్వాత వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. రైట్. సో ఆరిజిన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ దెమ్ చూసాం. మనం చదివేది ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్. ఫిజియోగ్రాఫిక్ అంటేనే డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నట్లు. ఓకేనా, ఎక్కడ ఏముంది అనేంతవరకే మన ప్రశ్న. కాకపోతే అక్కడక్కడ మనము ఇది ఎందుకు ఉంది అని కూడా శోధించాం. ఎక్కడెక్కడ ఏముంది అనేంతవరకే ఫిజికల్ జోగ్రఫీ యొక్క స్కోప్. ఓకేనా. సో కమింగ్ బ్యాక్, డ్రైనేజ్ సిస్టమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిస్టమ్. అగైన్ జోగ్రఫీకే కాదు, ఎకానమీకి కానీ, పాలిటిక్ కానీ, టు బి ఫ్రాంక్ కల్చర్కి కానీ, హిస్టరీకి కానీ కూడా ఇది ఇంపార్టెంట్. అందుకని నేను మామూలుగా కాంపిటేటివ్ సర్వీస్ స్టూడెంట్స్ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ జాగ్రఫీ చదవండి, తర్వాత హిస్టరీ, తర్వాత పాలిటీ, తర్వాత ఎకానమీ. దిస్ షుడ్ బి ద సీక్వెన్స్ ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ మోర్ పర్స్పెక్టివ్స్. రైట్. డ్రైనేజ్ సిస్టమ్ చూద్దాం. డ్రైనేజ్ సిస్టమ్ చూసే ముందు కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ మాట్లాడుతున్నప్పుడు, లేదంటే మన ప్లాట్యూస్ గురించి మాట్లాడేటప్పుడు వాటర్ షెడ్ అన్నాను. వాటర్ షెడ్ అంటే పీపుల్, వాటర్ షెడ్ అంటే ఏంది, వాటర్ బేసిన్ అంటే ఏమిటి, రైట్, రివర్ మౌత్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఒక 4-5 స్లైడ్స్లో వీటన్నిటి యొక్క జిస్ట్ చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. రైట్. సో ఫస్ట్ వన్, ఈ విధంగా చూసినట్లయితే ఒక రివర్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఒకటి తీసుకున్నట్లయితే దీన్ని మౌత్ ఆఫ్ ద రివర్ అంటున్నాం. ఎక్కడైతే సముద్రంలో వెళ్ళి ఒక నది కలుస్తోందో దాన్ని మౌత్ ఆఫ్ ద రివర్ అంటున్నాం. ఓకేనా. సో ఏదైతే ఈ నది ఛానల్కి కంట్రిబ్యూట్ చేస్తుందో దాన్ని ట్రిబ్యూటరీ అంటున్నాం. ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఈస్ కాల్డ్ ట్రిబ్యూటరీ. ఏదైతే నదికి నీటిని కంట్రిబ్యూట్ చేస్తూ ఉందో, విచ్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద రివర్, దాన్ని ట్రిబ్యూటరీ అంటున్నాం. ఓకే. సో ఈ నది యొక్క సోర్స్ని సోర్స్ ఆఫ్ ద రివర్ అంటున్నాం. యాజ్ ఐ సెడ్, గంగోత్రి గ్లేషియర్, యమునోత్రి గ్లేషియర్, అక్కడ సోర్స్ ఉంది అని చెప్పినాం కదా, 2-3, అలాగా సోర్స్ ఆఫ్ ద రివర్ అంటున్నాం. దాని తర్వాత కన్ఫ్లూయన్స్. సి, దిస్ ఈజ్ కాల్డ్ కన్ఫ్లూయన్స్ ఆఫ్ రివర్స్. ఏ విధంగా అయితే మనకు ప్రయాగలో ఉందో, రైట్, గంగా యమున కలుస్తున్నాయో, అవి కన్ఫ్లూయన్స్ ఆఫ్ రివర్స్. ఇక్కడ ఒక ట్రిబ్యూటరీ ఉంది, ఇక్కడ ఒక ట్రిబ్యూటరీ ఉంది, ఇక్కడ ఒక ట్రిబ్యూటరీ, అవన్నీ కలిపి ఒక నది అయింది. ఆ నది వచ్చి ఇక్కడ ఇంకొక నదితో కలుస్తూ ఉంది. దీన్ని ఏమంటున్నాము మనము? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కన్ఫ్లూయన్స్ ఆఫ్ రివర్ అంటున్నాం. సో ఇది మెయిన్ రివర్ ఛానల్. యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ ద మెయిన్ రివర్ ఛానల్. సో దిస్ ఈజ్ వాటర్ షెడ్. వాటర్ షెడ్ అంటే ఏమిటి? విచ్ యాక్ట్స్ యాజ్ అ రిడ్జ్ డివైడింగ్ వాటర్స్ బిట్వీన్ 2 డ్రైనేజ్ సిస్టమ్స్ అనమాట. ఒక గోడ లాంటిది అనుకోండి. ఈ గోడ ఈ వాటర్, ఈ బేసిన్ని మిగతా బేసిన్స్తో డివైడ్ చేస్తూ ఉంది. ఓకేనా. యాజ్ ఆఫ్ నౌ చెప్తాను ఫర్దర్గా కూడా. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ ఇమేజ్. సో విచ్ మీన్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది వాటర్ షెడ్ అంటే ఏంది అంటే, దీన్ని దాటి ఎక్కడన్నా కనుక ఒక వాన చుక్క పడింది అనుకోండి, అది దీనిలోకి రాదు, ఇంకొక రివర్ డ్రైనేజ్లోకి వెళ్తుంది. అదే వాటర్ షెడ్ అంటే. వాటర్ షెడ్ అంటే ఏంటంటే, కన్సిడర్ ఇట్ యాజ్ అ బౌండరీ. దీన్ని బయట, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా వాన పడింది అనుకోండి, ఆ వాన ఇక్కడ ఈ నదికి కంట్రిబ్యూషన్ ఉండదు, వేరే నదికి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ హియర్, 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 ఎనీవేర్, ఇట్ విల్ కంట్రిబ్యూట్ టు ద present drainage system. Watershed అనేది it's a ridge between 2 different watershed systems. That is what we need to keep in mind. ఈ పదాలు బాగా అర్థం చేసుకోవాలి. ఆ పదాలు అర్థం ఉంటేనే, వాటి అంతరార్థాలు అర్థమైతేనే మీకు ఇట్ విల్ బి ఈజీ. మామూలుగా మీరు శాటిలైట్ వ్యూ కానీ చూసినట్లయితే ఇలా ఉంటుంది ఒక నది. దీన్ని రిడ్జ్ అంటున్నాను. కెన్ యూ సీ దిస్? ఏదైతే మౌంటైన్లో
కొండల్లో ఎత్తైన ప్రాంతం ఉంటుందో, కాంపౌండ్ వాల్ కట్టినట్లు ఉంటుందో దాన్నే రిడ్జ్ అంటున్నాను. ఓకే, చూడండి ఆల్టిట్యూడ్ పరంగానే స్నో ప్యాక్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, సో ట్రిబ్యూటరీస్, డిస్ట్రిబ్యూటరీస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇది మనము ఇక్కడ నుంచి చూస్తే ఇది వాటర్ షెడ్. ఇక్కడ ఒక ఎత్తైన ప్రాంతము, ఇక్కడ ఎత్తైన ప్రాంతం. దిస్ ఈజ్ ద వాటర్ షెడ్. వాటర్ షెడ్ చూపించేందుకు ఇది మీకు చూపిస్తున్నా. ఒక కాంపౌండ్ వాళ్ళ ఒక ఎత్తైన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఛానల్ చూసుంటారు కదా, తెలుగుగంగ ఛానల్. తెలుగుగంగ ఛానల్లో ఏ విధంగా అయితే రెండు పక్కల ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్ ఉంటుందో నది ముందుకు పోయేదానికి, నది అంటే వాటర్ ఛానల్ ముందుకు వెళ్ళేదానికి. తెలుగుగంగ కాలువ అనేది చెన్నైకి మంచినీటి సరఫరా చేయడానికి సృష్టించుకున్న కాలువ. ఎన్టీఆర్ గారు సృష్టించిన కాలువ అనమాట, ఆర్టిఫిషియల్ కాలువ. సో ఆ కాలువలో నీటిని పంపించేందుకు రైజ్డ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, అదేవిధంగా ఇక్కడ కూడా అనుకోండి ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దీని లోపల పడితేనే మనకు ఈ నదికి కంట్రిబ్యూట్ అవుతుంది. దీన్ని బయట ఎక్కడ పడినా కానీ ఈ నదిలోకి రాలేదు. దట్ ఈస్ ద వాటర్ షెడ్. ఇట్ డివైడ్ బిట్వీన్ టూ డ్రైనేజెస్ అనుకోవచ్చు. ఓకేనా. సో యాజ్ అ సెట్ ఇది నది మియాండర్స్ ఇవన్నీ. ఇట్ ఈస్ ఓన్లీ టు గివ్ యూ ఏ శాటిలైట్ వ్యూ ఆఫ్ రిడ్జ్ ఆర్ వాటర్ షెడ్. నది మామూలుగా ఇలా మియాండర్స్ తిరుగుతూ పోతూ ఉంటుంది. దాని వయసును బట్టి అది యవ్వనంలో ఉందనుకోండి స్ట్రైట్గా వెళ్ళిపోతుంటుంది. దానికి అడ్డంగా కొండలు వచ్చినా, కోనలు వచ్చినా, ఏ వచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అదే నది వృద్ధాప్య దశకు వెళ్ళినప్పుడు అది ఇలా మియాండర్స్ తిరుగుతూ పోతూ ఉంటుంది, డిపాజిట్స్ చేసుకుంటూ స్లోగా. ఓకేనా. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ నార్మల్లీ. సో యాజ్ ఐ సెడ్, మీరు ఇమేజ్ చూసినట్లయితే దిస్ ఈస్ ద మౌత్. అగైన్ దిస్ వుడ్ బి ద watershed, source, tributary, confluence. These are the basic terms of which we should have knowledge. So drainage basin or catchment area. మీరు మామూలుగా ఎర్లీ మార్నింగ్ బేసిన్స్ వాడుతుంటారు కదా, బ్రషింగ్కి కానీ లేదంటే యుటెన్సిల్ వాషింగ్ కానీ బేసిన్స్ ఏ విధంగా వాడతారు? ఎందుకు బేసిన్? మీకు అక్కడ ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ ట్యాప్లో నీళ్లు ఖచ్చితంగా బేసిన్లో పడతాయి, కింద ఎక్కడ స్పిల్ అవ్వు. అదేవిధంగా డ్రైనేజ్ బేసిన్, ఓకే, డ్రైనేజ్ బేసిన్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా అంటున్నాం. అంటే ద బౌండరీస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రివర్ బేసిస్. ఇక్కడ ఎక్కడ పడినా కానీ సెంటర్లోకి వచ్చేస్తాయి నీళ్ళు మెయిన్ ఛానల్లోకి. ఓకే. ద ల్యాండ్ డ్రైన్డ్ బై ఏ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. కన్ఫ్లూయెన్స్ అంటే ఏ పాయింట్ వేర్ టూ స్ట్రీమ్స్ మీట్. అదేవిధంగా వాటర్ షెడ్ ఈస్ ద హై ల్యాండ్ డీలిమిటింగ్ ఏ catchment area. So as I said, a high land which is delimiting a catchment area, a ridge or a mountain, a divide between two water systems. Okay. Next, source of the river, tributary, river mouth or estuary, the point where a river ends, where river enters into a lake or sea. Okay. Estuary అంటే నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళి కలిసిపోతున్నట్లు. అలా డైరెక్ట్గా కనుక వెళ్ళి కలిసిపోతుంటే సముద్రంలో మనకు వెస్టర్న్ రివర్స్ చెప్పని చెప్పినాను కదా మీకు, వెస్టర్న్ ఘాట్స్ చెప్పినట్లు, అలా కలిసిపోవడం వల్ల టైడల్ ఎనర్జీని బాగా ట్యాప్ చేసుకోవచ్చు మనం. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే. So again I have kept the same: source of the river, mouth of the river, tributary, confluence, watershed, drainage basin. So the area in which the river begins, drainage density, the point at which two rivers join. So this is how you can look. Most of the rivers are originated in mountains, so you should be able to see that. So drainage patterns anamata. So don't think that I am going technical. These are 1-2 slides only which will give you basic understanding. ముందు క్లాసుల్లో నేను వాడబోయే పదాలకి ఇక్కడ నేను జస్టిఫై చేసుకుంటా ఉన్నా, ఇది మీరు అర్థం చేసుకోవాలి అని. రైట్. టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ ప్యాటర్న్స్. ఒకటి డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటున్నాను. ఈ విధంగా డెండ్రైటిక్, ఇట్ ఈస్ ఆల్సో కామన్ వేర్ రాక్ లేయర్స్ ఆర్ హారిజాంటల్. ఇట్ డజంట్ మ్యాటర్. డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఎట్లుంటుందో చూసుకోండి. ఇది ఒక నది ఉంది, దానికి ఇలా ఉంది, దానికి మళ్ళీ ఇంకొకటి, దానికి ఇలాగ ఉన్నది కూడా డెండ్రైటిక్ ప్యాటర్న్ అంటున్నాం. ఓకేనా. తర్వాత రేడియల్ ప్యాటర్న్ అక్కర్స్ ఇన్ ఎరోడెడ్ డోమ్. రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ రిజంబుల్స్ ది స్పోక్ ఆఫ్ ఎ వేల్. నేను చాలాసార్లు చెప్పినాను, మైకాల్ రేంజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను మీకు.
మైకాల్ రేంజ్లో రేడియల్ ప్యాటర్న్ ఉంది, అందుకని మహానది ఏమో ఇటుపక్కకు వస్తూ ఉంది సౌత్కి, అదేవిధంగా సోన్ రివర్ ఏమో నార్త్కి పోతా ఉంది అని చెప్పినాను. సో రేడియల్ ప్యాటర్న్ ఇక్కడ సెంట్రల్ అప్లాండ్ ఉండడం వల్ల నది ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, ఇలా ఇలా అన్ని డైరెక్షన్స్కి వెళ్తుంది. దాన్ని రేడియల్ ప్యాటర్న్ ఆఫ్ డ్రైనేజ్ అంటున్నాం. నెక్స్ట్ రెక్టాంగులర్ డ్రైనేజ్ అంటున్నాం దీన్ని. సో ద షేప్ రెక్టాంగులర్ డ్రైనేజ్, a region that has prominent parallel and perpendicular faults, repeated folds, a strong rectangular joint pattern will display a rectangular drainage pattern. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. నదులన్నీ కూడా కన్ఫ్లుయెన్స్ ఉండడం కానీ ఇలాగ ఉంటుంది. సో వెన్ యూ లుక్ అట్ ఇట్, ద షేప్ విల్ టర్న్ అవుట్ టు బి rectangular drainage. Next, annular drainage pattern is a pattern of concentric circles that are connected by short radial segments అన్నమాట. సో పజిల్ లాగా ఇలా గనక డ్రైనేజ్ ఉంటే annular drainage అంటున్నాము. సర్క్యులర్ ప్యాటర్న్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఇలాగా ఇలాగా, మళ్ళా దాంట్లో ఇలాగా, మళ్ళా ఇలాగా, దాంట్లోంచి మళ్ళీ బయటకు వచ్చి ఇలా కన్ఫ్లుయెన్స్ అయ్యి, సో దీన్ని annular ప్యాటర్న్ అంటున్నాం. ఓకే, నార్మలీ షార్ట్ స్ట్రీమ్స్ మాత్రమే ఇలాంటివి మనకు భారతదేశంలో కనపడుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్. ఆ పదాలు వాడినప్పుడు ఏ విధంగా ఉంది దాని యాక్చువల్గా ఇన్ జియాలజీ ద గ్రౌండ్ సర్ఫేస్ రాక్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకుంటాము. ఇక్కడ మనం అంత దూరం ఆలోచించాము. ఓకే, సో క్యాచ్మెంట్ ఏరియా, రివర్ డ్రైనేజ్. నెక్స్ట్, రివర్ బేసిన్. A river basin is a land that water flows across under on its way to river. Just as bathtub catches all the water that falls within the sides, a river basin sends all the water falling within it to the central river, to an estuary or a ocean. River basin అంటే ఎట్లయితే ఎర్లీ మార్నింగ్ మీరు బ్రష్ చేసుకునేటప్పుడు లేదా యూటెన్సిల్ బేసిన్ ఉంటుంది కదా, సేమ్ బేసిన్. బేసిన్లో పడిన నీళ్ళన్నీ ఏమవుతాయి, అన్నీ కూడా ఆ పైప్ ద్వారా డ్రైనేజ్కి కనెక్ట్ అవుతాయి. ద సేమ్ వే ఈ రివర్ బేసిన్లో ఎక్కడ వాటర్ పడినా, ఇన్ దిస్ పార్ట్ ఏ రివర్ బేసిన్లో ఎక్కడ వాటర్ పడినా కానీ ఆల్ దట్ వాటర్ విల్ గో టు దిస్ పర్టిక్యులర్ ఓషన్. ఓకేనా, ఇది తీసుకో మాట్లాడేసి. నెక్స్ట్, వాటర్ షెడ్ అండ్ డ్రైనేజ్ బేసిన్. So that those are the basic terminology I would like to explain to you. Catchment area అంటే నార్మల్గా వాటర్ రిసీవ్ అయ్యే ఏరియా. ట్రిబ్యూటరీ అంటే మామూలుగా వాటర్ కంట్రిబ్యూట్ చేసే ఏరియా. ఏబుల్ టు అండర్స్టాండ్? రివర్ క్యాచ్మెంట్ ఏరియా డిఫరెంట్ ఫ్రమ్ రివర్ బేసిన్, ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాటర్ షెడ్. వాటర్ షెడ్ అంటే బౌండరీస్ గురించి చెప్తా ఉంది. రివర్ బేసిన్ అంటే టోటల్ రివర్ యొక్క కెపాసిటీ గురించి, లేదంటే wherever a particular drop of rain comes in this particular area, it will contribute to the river. Okay, so beyond watershed it will not be possible. Below the watershed it will become river basin. So these are the basic terminologies which we need to keep in mind. With these basic terminologies you can start river drainage. So manakunna river drainages lo major ఏమున్నాయండి? ఒకటి బ్రహ్మపుత్ర, రెండు గంగా, గోదావరి, మహానది, కృష్ణ, నర్మదా, మిగతావన్నీ కలిపి. సో పర్సంటేజ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ బై డిఫరెంట్ రివర్స్. బ్రహ్మపుత్ర 40%, గంగా 25%, గోదావరి 6.4%, మహానది 3.5%, కృష్ణ 3.4% అండ్ నర్మదా 2.9%. దిస్ ఇస్ హౌ ద కంట్రిబ్యూషన్ ఈజ్. సో క్యాచ్మెంట్ ఏరియాని బట్టి మనము రివర్స్ని 3 రకాలుగా విడగొట్టుకుంటాం. ఏ విధంగా అయితే ఇరిగేషన్లో మేజరు, మైనరు, మీడియం ఇరిగేషన్ అని చదువుకుంటామో అదేవిధంగా ఇక్కడ రివర్స్లో మేజర్ రివర్, మీడియం రివర్, మైనర్ రివర్ అంటున్నాం. బేస్డ్ ఆన్ ద రివర్ క్యాచ్మెంట్ ఏరియా. ద క్యాచ్మెంట్ ఏరియా సైజు 20,000 స్క్వేర్ కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే మేజర్ రివర్, 2,000 నుంచి 20,000 ఉంటే అది మీడియం రివర్, 2,000 కంటే తక్కువ ఉంటే దాన్ని చిన్న నది అంటున్నాము. రైట్, మిగతావన్నీ కూడా నాలాస్ అంటాం, షార్ట్ స్ట్రీమ్స్ అంటాం. ఓకే, సో మనకు మేజర్గా ఈ రివర్స్ వాటి లెన్స్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రివర్స్ విచ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్. ఫస్ట్ వన్ బ్రహ్మపుత్ర, దాని యొక్క లెంత్ 2,900 కిలోమీటర్లు. ఇండియాలో పారే నదుల్లో అత్యంత పొడవైన నది ఏదంటే బ్రహ్మపుత్ర, కానీ భారతదేశంలో పారేది మాత్రం
16 కిలోమీటర్లు మాత్రమే. అదేవిధంగా ఇండస్ చూసినట్లయితే 2880, సెకండ్ లార్జెస్ట్. చూడండి, గంగా థర్డ్లో ఉంది, కాకపోతే ఇండియాలో ఉండేది 1114 మాత్రమే. సో బ్రహ్మపుత్ర ఆల్రెడీ బికేమ్ సెకండ్, ఇండస్సే ఎక్కువ బ్రహ్మపుత్ర కంటే భారతదేశంలో కన్సిడర్ చేస్తే. అదేవిధంగా గంగా చూస్తే 2525, కాకపోతే ఇండియాలో లాంగెస్ట్ రివర్ విత్ ఇన్ ఇండియా. ఎందుకంటే విత్ ఇన్ ఇండియా బౌండరీస్లోనే లెంత్ ఈస్ మెజర్డ్ అలాంగ్ భగీరథి టు హిగ్లీ. దిస్ ఎంటైర్ కోర్స్ లైస్ విత్ ఇన్ ఇండియా. సో అందుకని లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అంటే గంగాగా తీసుకుంటాము వెన్ కంపేర్ టు బ్రహ్మపుత్ర అండ్ ఇండస్. దాని తర్వాత గోదావరి ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్. చూడండి, 1465 కంప్లీట్గా ఇండియాలో ఉంది, 1465 లేదు, సెకండ్ లాంగెస్ట్ రివర్. సో అందుకనే గంగా గోదావరి ఆర్ గంగా గోదావరి ఆర్ వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్స్. గంగా ఫర్ నార్త్ ఇండియా అండ్ గోదావరి ఫర్ సౌత్ ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్రైనేజ్ సిస్టమ్స్ అనమాట. తర్వాత వచ్చేది కృష్ణ. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి అంటే సెకండ్ లాంగెస్ట్ కాదు, సెకండ్ లాంగెస్ట్ అండ్ థర్డ్ లాంగెస్ట్ రివర్స్ మీకు ఆంధ్రప్రదేశ్లోనే కనబడతాయి. చూడండి, 1400 కిలోమీటర్స్. ఇది కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడు కూడా, ఫస్ట్ వదిలేసి సెకండ్, థర్డ్ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో అందుకని డ్రైనేజ్ సిస్టంలో మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది. సో వెస్టర్న్ ఘాట్స్ లేకపోయినప్పటికీ, హిమాలయస్ లేనప్పటికీ, మనకు వీ హ్యావ్ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నప్పటికీ కృష్ణా గోదావరి ఉంది. దీన్ని చూసి మీరు కేజీ బేసిన్ ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. వెన్ దీస్ ఆర్ లాంగెస్ట్ రివర్స్ విచ్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు సెడిమెంట్స్, ఈ కేజీ బేసిన్ యొక్క ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోండి. సో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ దాటుకొని రైట్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్. అందుకని దివిసీమ, పట్టిసీమ అని చెప్తుంటాను నేను మీకు, రైట్. నర్మదా, దాని తర్వాత నర్మదా రివర్ 1312 కిలోమీటర్స్. ఇవన్నీ కూడా ఈస్ట్ ఉంటే ఇది ఈస్ట్, ఇది కూడా ఈస్ట్ వెళ్ళి మళ్ళీ వెస్ట్కి వెళ్ళి మళ్ళీ సౌత్కి వెళ్తుంది బ్రహ్మపుత్ర. సో దిస్ ఈస్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, దిస్ ఈస్ ఈస్ట్ ఫ్లోయింగ్, వెస్ట్ ఫ్లోయింగ్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అది ఈస్ట్ వెస్ట్. దిస్ బేసిక్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఓకే. సో కృష్ణ కాకుండా నర్మదా, తర్వాత యమున విచ్ ఇస్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు గంగా రివర్ డ్రైనేజ్ అనమాట. సో నెక్స్ట్ మహానది ఈజ్ ఇన్ ఒడిస్సా దుఃఖదాయిని అని చెప్పుకున్నాము. కావేరి చూడండి 800 కిలోమీటర్సే ఉంది. వెన్ కావేరి ఈజ్ జస్ట్ 800 కిలోమీటర్స్ ఇన్ లెంత్, సీ ద కైండ్ ఆఫ్ ప్రొడక్టివిటీ దే ఆర్ బ్రింగింగ్. And what could be the productivity when we have 1400 or for this much length river? Okay. Next, Tapi 724. These are the major rivers which we need to focus on. Okay na? Length ni batti chusukuntunnam. So లాంగెస్ట్ ఏది అంటే ఇండియాలో పారే నదుల్లో లాంగెస్ట్ ఏది అంటే బ్రహ్మపుత్ర. ఇండియాలోనే పారే లాంగెస్ట్ రివర్ ఏది అంటే గంగా, రైట్. దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. టెక్నికాలిటీస్ ఉన్నాయి అక్కడ. లేదు ఇండియాలోనే అంటే ఫస్ట్ గంగా, అది కూడా అంతే. పీపుల్ మామూలుగా మౌంట్ ఎవరెస్ట్ అంటారు. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తైన పర్వతం కాదు భారతదేశంలో K2 గాడ్విన్ ఆస్టిన్ ఈజ్ ద హైయెస్ట్ పీక్. అదేవిధంగా భారతదేశంలో పొడవైన నది గంగా, రెండవది గోదావరి, మూడవది కృష్ణ, నాలుగవది నర్మదా. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ఆరిజిన్ నదులు రెండు రకాలు. ఒకటి హిమనీ నదాలు, రెండోది పెన్నిన్సులాకు సంబంధించిన నదులు, ద్వీపకల్ప నదులు అంటున్నాం. సో హిమాలయన్ రివర్స్, పెరీనియల్ రివర్స్, ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, దీస్ ఆర్ మేజర్. అందుకని వాటిని సపరేట్గా చదువుకునేసినాం కదా ఆల్రెడీ, IGB అని, రైట్. దీస్ ఆర్ హిమాలయన్ రేంజెస్, హిమాలయన్ రివర్స్. ఈ వీటికి డిఫరెన్సెస్ కూడా చూద్దాం. పెనిన్సులా రివర్స్ ఏవి? నాన్ పెరీనియల్ రివర్స్ అనమాట. ఎందుకంటే వీటికి గ్లేషియర్స్ కంట్రిబ్యూట్ చేయట్లేదు. మహానది, ద గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తాప్తి, ఆల్ దీస్ ఆర్ నాన్ పెరీనియల్ పెనిన్సులర్ రివర్స్, ద్వీపకల్ప నదులు, హిమనీ నదాలు అంటున్నాం. ఓకే. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ డ్రైనేజ్. ఓకే. Himalayan rivers, Deccan rivers, coastal rivers that drain into sea. That is one set. Rivers of inland drainage అంటే దాన్ని ఏం పదమంటున్నాను? ఎండోరిక్ బేసిన్ అంటున్నాము. రివర్స్ దట్ డ్రైన్ ఇంటూ ఓషన్, రివర్స్ దట్ విల్ నాట్ డ్రైన్ ఇంటూ ఓషన్.
రైట్, నేలపైనే ఆవిరైపోయేవి అనమాట. దెర్ ఆర్ మెనీ స్ట్రీమ్స్ విచ్ ఆరిజినేట్ ఫ్రమ్ రాజస్థాన్ సాంబార్ లేక్ in western Rajasthan, mainly which are seasonal in character, draining into the inland basins and salt lakes in the run of Kutch. The only river that flows through the salt desert is Luni. Luni is the best example. So types of drainage anamata, inland drainage ade vidhanga ocean ki drain ayyedi rendu. That is another categorization for rivers which one should remember. Tarvata orientation to the sea, east flowing west flowing. Next question, east flowing rivers, west flowing rivers అనేది ఒక question. Bay of Bengal drainage system, rivers that drain into Bay of Bengal are called east flowing. Arabian drainage system or the rivers which are flowing into west are called Arabian drainage system or west flowing rivers. The rivers Narmada, Tapati flow almost parallel to each other but empty themselves in opposite direction, west flowing. Okay, that is west flowing rivers. The two rivers that make the valley rich in alluvium soils and teak forests cover much of the land. That is about west flowing rivers. So, ఏవే ఉన్నాయి, ఎంత శాతం, ఏవి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి మన ల్యాండ్కి, ఏవి ల్యాండ్ని సాచురేట్ చేస్తున్నాయి. See, water is a very important resource for human resources, or let it be for industry, let it be for agriculture, every sector water is very important resource. Okay, that is a basic resource that is basic resource that should be available to everyone based on equity. But we will try to understand how Bay of Bengal drainage and Arabian drainage systems are there. Rivers that drain into Bay of Bengal, rivers that drain into Arabian Sea, east and west flowing. These are east flowing rivers, that is west flowing rivers. Simple. You can see that 77% of the drainage area of the country oriented towards Bay of Bengal. So 77% నదులన్నీ దేనికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయంటే బే ఆఫ్ బెంగాల్. అదేవిధంగా 23% అరేబియన్ సీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. వీటిలో మేజర్ ఏమున్నాయంటే గంగా, ఎక్కడెక్కడో తిరుక్కొని వస్తున్న బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నేరు, పెన్నియార్, వైగై, ఇంకా చాలా చిన్న చిన్నవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇటువక్క చూసినట్లయితే పైన అన్నిటికంటే ఇండస్ ఉంది. ఇండస్ వెళ్ళి అరేబియన్ ఓషన్లోనే కలుస్తూ ఉంది. నార్మల్గా ఇది ఫోకస్ చేయరు మీరు, ఎందుకంటే ఇండస్ బియాండ్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది కదా, పాకిస్తాన్లో కలుస్తుంది కదా అంటారు. బట్ రిమెంబర్, అది కూడా భారతదేశంలో పోతూ ఉంది కదా, దాని యొక్క ట్రిబ్యూటరీస్ పోతూ ఉన్నాయి కదా. నర్మదా, తపతి, శబర్మతి, నర్మదా, తపతి, ఓకే. నెక్స్ట్ శబర్మతి, శబర్మతి ఆశ్రమం చదువుకుంటాం కదా. మాహి ఆర్ ద లార్జెస్ట్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ విచ్ ఆర్ డిసెండింగ్ ద సహ్యాద్రీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? సో 1 point from here, simple, take our 77 and 23%. So major drainage system is towards the Bay of Bengal. అంటే అర్థం ఏంటి అంటే 77% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ డ్రైన్డ్ బై దిస్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అంటే మన ఫుడ్ సెక్యూరిటీకి కానీ, మన అగ్రికల్చర్కి కానీ, మన ఇండస్ట్రీకి కానీ ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంది ఈస్ట్ ఫ్లోయింగ్ డ్రైనేజ్ సిస్టమ్స్, నాట్ వెస్ట్ ఫ్లోయింగ్ డ్రైనేజ్ సిస్టమ్స్. అర్థమవుతుంది కదా? The area covered by Bay of Bengal drainage and Arabian Sea drainage are not proportional to the amount of water that drains through them. Over 90% of the water drains into the Bay of Bengal, the rest is drained into the Arabian Sea or forms of inland drainage. So water volume lo chusukunnatlaithe clear cut ga the area covered by the Bay of Bengal drainage and Arabian drainage are not proportional to the amount of water that drains through them. Amount of water enta 77% to 23%. కానీ the percentage of land 90%, 10%. Over 90% of the water drains into Bay of Bengal, the rest is drained into Arabian Sea. So what are the factors which are responsible for the lopsided distribution? ఎందుకు ఇట్లా అరబిక్కి మరియు లేదంటే బే ఆఫ్ బెంగాల్ యొక్క డివిజన్కి కారణం? వై ద బే ఆఫ్ బెంగాల్ రిసీవ్ మోర్ ఫ్రెష్ వాటర్ కంపేర్ టు ద అరేబియన్ సీ? నౌ ద క్వశ్చన్. ఓకే, ద అరేబియన్ సీ డ్రైనేజ్ ఆర్ వెస్టర్న్ డ్రైనేజ్ రిసీవ్ లెస్ రైన్ఫాల్. ఫస్ట్ పాయింట్ ఈస్ దే రిసీవ్ లెస్ రైన్ఫాల్. మాన్సూన్ డిపెండెంట్ కంట్రీ కదా, లెస్ రైన్ఫాల్ వస్తుంది. మీరు చూసినట్లయితే వెస్ట్లో ఏమున్నాయి? రాజస్థాన్ ఉంది, హర్యానా ఉంది, పంజాబ్ ఉంది. దీస్ ఆర్ అరిడ్ అండ్ సెమీ అరిడ్ రీజన్స్. ఇదైతే అరిడ్,
వెస్ట్ పోయే కొద్దీ మరుస్థలి వస్తుంది, మరుస్థలి నుంచి మీరు ఇటుపక్కకు వస్తే మీకు ప్లెయిన్స్ వస్తున్నాయి, మార్వార్ ప్లెయిన్స్, ఇవన్నీ కూడా సెమీ అరిడ్. హర్యానా కూడా సెమీ అరిడే, లేదంటే పంజాబ్ కూడా సెమీ అరిడే. అక్కడ ఇందిరాగాంధీ కెనాల్ ఉంది కాబట్టి ఇరిగేషన్ జరిగింది, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఓకే, బట్ ఏరియా ఈజ్ సెమీ అరిడ్. The eastern drainage of the Bay of Bengal drainage receives rainfall both in southwest and northeast. ఈ రెండు డ్రైనేజెస్కు ఎక్కువగా ఈస్టర్న్ ఫ్లోయింగ్ డ్రైనేజ్కి రెండు రకాల మాన్సూన్స్ నుంచి కంట్రిబ్యూషన్ వస్తుంది. జూన్ 1వ తేదీ కేరళలో ఎంటర్ అయ్యే సౌత్ వెస్ట్ మాన్సూన్ కావచ్చు, అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ కావచ్చు. నార్త్ ఈస్ట్ మాన్సూన్లో ఎక్కువగా రెయిన్ఫాల్ వచ్చేది తమిళనాడు ప్రాంతంలో. తమిళనాడు అంటే కావేరీ నదికి కంట్రిబ్యూషన్ అవుతుంది, కృష్ణా, గోదావరి, కావేరీ ఈ నదులు కంట్రిబ్యూషన్ అవుతుంది, రైట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద హిమాలయన్ వాటర్స్ పెరీనియల్ ఫ్లో ఇన్ టు ద ఈస్టర్న్ డ్రైనేజ్. 3 ఉన్నాయి. ఏవి ఉన్నాయి మీకు? గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర. వాటిలో 2 ఎక్కడికి పోతున్నాయి? బే ఆఫ్ బెంగాల్కి పోతున్నాయి. ఇండియన్ రివర్స్ దట్ ఫ్లో ఇన్ టు అరేబియన్ సీ ఆర్ సీజనల్ అండ్ నాట్ పెరీనియల్. సీజనల్, పెరీనియల్ కొన్ని అయితే ఇన్లాండ్లోనే డ్రైన్ అయిపోతాయి. లూని, నర్మదా ఇవన్నీ కూడా నాట్ పెరీనియల్ ఇన్ నేచర్. పెనిన్సులర్ ఏవి కూడా పెరీనియల్ ఇన్ నేచర్ కాదు. ద అకరెన్స్ ఆఫ్ మోర్ సైక్లోనిక్ రెయిన్ఫాల్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్స్. అవన్నీ కాకుండా ఈస్టర్న్ పార్ట్లో మనకు ట్రోపికల్ సైక్లోన్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్రోపికల్ సైక్లోన్స్ వలన వర్షాపాతం నమోదవుతుంది కాబట్టి ఈస్టర్న్ సైడ్ కూడా ఎక్కువగా ఈ బే ఆఫ్ బెంగాల్ డ్రైనేజ్కి కంట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పుకున్నాం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. వన్ షుడ్ అండర్స్టాండ్ వై దిస్ లాబ్ సైడెడ్ డిస్ట్రిబ్యూషన్, అంతే. Major river system or drainage systems in India, the entire country has been divided into 22 basins as per Central Water Commission. 22 basins గా డివైడ్ చేసినాం సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధారంగా. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బేసిన్స్. సెంట్రల్ వాటర్ కమిషన్ పిక్చర్. సో ఇక్కడ చూడొచ్చు 1, 2, 2A, 3B కూడా ఉంటాయి. 2A, 2C, 2B ఇలా ఇవన్నీ కలిపి ఇన్ని బేసిన్స్గా డివైడ్ చేసుకున్నాం. ఓకేనా? సో మీరు అర్థం చేసుకోండి, ఇలా ఉందని ఒక బేసిన్. ఇలా 22 బేసిన్స్ ఉంటే 22 బేసిన్స్ని మనము ట్యాప్ చేసుకోవాలి కదా. వీ నీడ్ టు ఫస్ట్ ఐడెంటిఫై వాటర్ రిసోర్సెస్ కదా. సో 22 బేసిన్స్లో ఇవి బేసిన్ సీరియల్ నెంబర్స్, బేసిన్ కోడ్స్. 22 బేసిన్స్ ఉన్నాయి. దాంట్లో అంటే పేరు చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఏరియాను బట్టి మీకు ఇది మేజర్ రివరా, మైనర్ రివరా అని ఈజీగా తెలిసిపోతుంది. 20,000 స్క్వేర్ కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉన్నాయి కదండి, రైట్. ఆల్ ఆర్ మేజర్ రివర్స్. సి ఇండస్ తర్వాత బ్రహ్మపుత్ర, బరాక్, గోదావరి, కృష్ణ, కావేరి, సువర్ణరేఖ, బ్రాహ్మణి, బైదరేని, మహానది, పెన్నార్, మాహి, సబర్మతి, నర్మదా, తాపి టు తాద్రి టు కన్యాకుమారి, మహానది టు పెన్నార్ టు కన్యాకుమారి. దీస్ ఆర్ ద డిఫరెంట్ బేసిన్స్. మీరు యాక్చువల్గా ఇవి చదువుకున్నా కానీ మీకు రివర్ డ్రైనేజ్ సిస్టమ్స్ బాగా అర్థమైపోతుంది. ఏవేవి చదవాలో అంతు లేదు కదా సార్ అని అడగండి, అంతు ఉంది. 22 బేసిన్స్ కానీ చదువుకోగలిగితే దట్ వుడ్ బి ఇనఫ్. దిస్ ఈస్ ద మ్యాప్, రివర్ మ్యాప్ వన్ షుడ్ లర్న్. మీకు ఆల్రెడీ వీటిలో తెలిసినవి ఏమున్నాయి అంటే నేను చెప్తాను. గంగా మీకు తెలుసు, దిస్ ఈస్ ద గంగా. యమునా మీకు తెలుసు, ఇది యమున. గంగోత్రి, యమునోత్రి గ్లేషియర్స్ నుంచి వచ్చేది. సో ఈ యమునాకి మీకు చంబల్ వచ్చి కలుస్తూ ఉంది, బేత్వా వచ్చి కలుస్తూ ఉంది, ఇది మీకు తెలుసు, రైట్. ఇక్కడ వచ్చి కలుస్తుంది. అదేవిధంగా ఈ గంగాలోకి సోన్ వెళ్ళి కలుస్తూ ఉంది ఇక్కడ నుంచి, రైట్. ఇక్కడ వచ్చి కలుస్తోంది. ఇది గంగా డ్రైనేజ్ సిస్టమ్. ఇది హుగ్లీ, ఓకే, మౌత్ ఆఫ్ గ్యాంజెస్ అంటాం దీన్ని. ఇది హుగ్లీ నది, ఇది గంగా. మీరు ఇక్కడ చూసినట్లయితే పైనుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చూసినట్లయితే గంగాకి ఇక్కడికి రాగానే శారదా అనేది ఒకటి వస్తుంది. శారదా వెళ్ళి గగ్రాలో కలుస్తూ ఉంది. అన్నిటికంటే ముందు ఫస్ట్ ట్రిబ్యూటరీగా గోమతి ఉంటుంది. గోమతి తర్వాత గగ్రా, తర్వాత గండక్, తర్వాత బాగ్మతి, తర్వాత కోసి. అదేవిధంగా కింద చూసినట్లయితే ఇక్కడ దామోదర్, రైట్. ఇవన్నీ కూడా గోదావరి సిస్టమ్స్కి ఉన్నాయి. యాజ్ ఐ సెడ్, చంబల్, బేత్వా, సోన్, దీస్ ఆర్ మేజర్ కంట్రిబ్యూషన్. సోన్ ఏదో గంగాలో కలిసిపోతుంది, చంబల్, బేత్వా మాత్రం యమునాలో కలుస్తుంది. యమున వెళ్ళి గంగాలో ప్రయాగరాజ్లో కలుస్తుంది.
ఇవి మీరు చూసినారు. తర్వాత లూని మీకు తెలుసు, సాంబార్ లేక్ దగ్గర నుంచి లూని, రైట్. మ్యాప్స్ తెచ్చుకోమని చెప్పినాను, అట్లాస్ తెచ్చుకోమన్నాను, ఓపెన్ చేసి చూడండి. సో ఇండస్లో ఇండస్ రివర్ సిస్టమ్ అన్ని చూస్తాము. మేజర్ రివర్ సిస్టంలో ఐజీబీ, ఇది బ్రహ్మపుత్ర, ఓకే. ఇది బరాక్ సిస్టమ్, ఇక్కడ నార్త్ ఈస్ట్లోనే బరాక్ సిస్టమ్ ఉంటుంది, ఓకే. సో ఇది బాగా క్లియర్ కట్గా మనం చూసుకోవాలి. ఈ చంబల్కి ఏమున్నాయి మళ్ళీ కంట్రిబ్యూటర్స్ అంటే, బనస్ అనేది చంబల్కి కంట్రిబ్యూట్ చేస్తుంది, షిప్రా అనేది ఒకటి ఉంది, అదేవిధంగా కాళీ సింధ్ అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ పర్బతి అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా చంబల్కి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. చంబల్ వెళ్ళి మళ్ళీ అక్కడ కలుస్తూ ఉంది, ఓకే. అందువలన ఇక్కడ ఐజీబీ బేసిన్ వచ్చింది అనుకుంటున్నాం. సో ఇండస్లో చూసినట్లయితే ఇండస్ నది పైన జమ్మూ కాశ్మీర్లో పైకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి కలిసిపోతూ ఉంది. ఇది ఇండస్, తర్వాత జీలము, తర్వాత చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, ఇవన్నీ ఉన్నాయి. సో మేజర్గా ఇది వచ్చి ఐ, ఇది వచ్చి జీ, ఇది వచ్చి బి. ఇది డ్రైనేజ్ సిస్టమ్స్, మేజర్ డ్రైనేజ్ సిస్టమ్స్ వీ హ్యావ్, ఓకే. సో చూద్దాం ఒక్కొక్క డ్రైనేజ్ సిస్టమ్ని ఓపిక్గా చూడాలి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్. యూ హ్యావ్ టు స్పెండ్ డీసెంట్ 1-2 hours ఆన్ డ్రైనేజ్ సిస్టమ్స్. సో హిమాలయన్ రివర్స్, ఫస్ట్ హిమాలయన్ రివర్స్ ఏమున్నాయి, తర్వాత పెనిన్సులర్ రివర్స్ ఏమున్నాయి ఐడెంటిఫై చేసుకొని మనం ఫస్ట్ రివర్ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాం. సో అండర్స్టాండ్ 30 minutes స్పెండ్ చేస్తాం. 30 minutesలో మనకు చాలా బేసిక్స్ అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ వన్ హిమాలయన్ రివర్స్లో ఇండస్ రివర్ సిస్టమ్ ఇంపార్టెంట్, తర్వాత బ్రహ్మపుత్ర, తర్వాత గంగా, ఐజీబీ అనే 3 మేజర్ హిమాలయన్ రివర్స్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్. ఈ నదులన్నీ కూడా హిమాలయాలు ఫామ్ కాకముందే ఉన్నాయి. బిఫోర్ ద కొలిషన్ ఆఫ్ ఇండియన్ ప్లేట్ విత్ యూరేషియన్ ప్లేట్, ఆ ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ కొలైడ్ అవ్వకముందే ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే యాంటిసిడెంట్ డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నాం. ఒకవేళ కనుక కొలైడ్ అయిపోయిన తర్వాత వచ్చింటే కన్సిక్వెంట్ డ్రైనేజ్ సిస్టమ్ అని అంటాం. యాంటిసిడెంట్ డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నాం అంటే ఈ నదులన్నీ కూడా ముందే ఉన్నాయి, కాకపోతే పెరీనియల్ నేచర్ వచ్చిండొచ్చు, కాకపోతే రెజ్యువనేట్ అయ్యిండొచ్చు, ముసలి నది మళ్ళీ యవ్వనాన్ని పొందిండొచ్చు, రైట్. దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు టెథిస్ సీ, ఒకప్పుడున్న టెథిస్ లీక్లీ ఫాలో అవుతున్నాయి. దీస్ రివర్స్ హ్యాడ్ దేర్ సోర్స్ ఇన్ టిబెటన్ రీజియన్. తిబ్బత్ అనేది రూఫ్ ఆఫ్ ద అర్త్గా చెప్పుకుంటున్నాము. ఆ టిబెటన్ రీజియన్లోంచి వీటికి సోర్స్ ఉండేది. బట్ యాజ్ ఐ సెడ్ హెడ్ వర్డ్ ఎరోజన్ అని చెప్పినా కదా, హెడ్ వర్డ్ ఎరోజన్ అవుతూ సోర్స్ మారుతూ ఉంటుంది. The deep gorges of the Indus, Satluj, Brahmaputra, etc. indicate that the rivers are older than Himalayas. So, oka proof annamata. They continued to flow throughout the building phase of the Himalayas. Their banks were rising steeply while the beds went lower and lower due to vertical erosion. సో నదులు ఈ హిమాలయాల్ని కట్ చేసుకుంటూ వర్టికల్ ఎరోజన్కి గురి చేసుకుంటూ వెళ్ళింది. వాజ్ సిగ్నిఫికెంట్ అండ్ వాజ్ అక్కరింగ్ అట్ ఎ రేట్ ఫాస్టర్ దెన్ రైజింగ్ ఆఫ్ హిమాలయస్. హిమాలయస్ ఎంత రైజ్ అవుతున్నాయో దాని కట్టింగ్ రేట్ దానికంటే ఫాస్ట్గా జరిగింది అని చెప్తున్నాడు. ప్లస్ డీప్ గార్జెస్, అందువల్లనే డీప్ గార్జెస్ ఉన్నాయి. డీప్ గార్జెస్ అంటే ఇట్లా వి షేప్డ్ గార్జ్ అంటాం, ఓకేనా. ఎంత డీప్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద రివర్ కెపాసిటీ అండ్ ద గ్రౌండ్ మెటీరియల్, రాక్ సిస్టమ్ని బట్టి ఉంటుంది. Thus, many of the Himalayan rivers are typical examples of antecedent. అందుకనే మనం ఇది యాంటిసిడెంట్ అని కన్క్లూడ్ చేసుకుంటున్నాం. యాంటిసిడెంట్ అంటే హిమాలయాలు పుట్టేక ముందు. హిమాలయాలు ఎప్పుడు పుట్టినాయి? టెరిషరీ పీరియడ్లో పుట్టినాయి. ఆ టెరిషరీ పీరియడ్ కంటే ముందే ఈ హిమనీ నదాలు ఉండేవన్నమాట. మరి ఎక్కడి నుంచి ఉండేవి వీటి ఆరిజిన్ అంటే టిబెట్ నుంచి. దేనికి కంట్రిబ్యూట్ చేసేవంటే టెథిస్కి, రైట్. పెనిన్సులర్ రివర్ సిస్టంలో ఏమున్నాయి? సెకండ్ లాంగెస్ట్ రివర్, థర్డ్ లాంగెస్ట్ రివర్, తర్వాత కావేరీ సిస్టము, మహానది రివర్ సిస్టమ్. దీస్ ఆర్ మేజర్ రివర్ సిస్టమ్స్, ఎస్పెషలీ దీస్ ఆర్ ఈస్ట్ ఫ్లోయింగ్. దెన్ వెస్ట్ ఫ్లోయింగ్ పెనిన్సులర్ చూసినట్లయితే నర్మదా, తాపతి. అదేవిధంగా రివర్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ ఇంటూ అరేబియన్ సీ. చాలా స్ట్రీమ్స్ వస్తాయని చెప్పినా కదా, చాలా పోతాయి స్ట్రీమ్స్ అని చెప్పిన వెస్టర్న్ ఘాట్స్ నుంచి అరేబియన్ సీకి అవి. సో ఈ రివర్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత మాన్సూన్ అనే టాపిక్ ఉంటుంది. ఆ మాన్సూన్ అనే టాపిక్ దీనికి సోర్స్ అనమాట. మాన్సూన్ వలన ఈ నదులు పారుతూ ఉన్నాయి, పెనిన్సులర్ రివర్స్. అది ఇంపార్టెంట్ మనకు మళ్ళీ చదవడం. సో వీ విల్ గెట్ ఇన్ టు రివర్ సిస్టమ్. సో 1, 2, 3, 4
దాదాపు 1-2 గంటలు కష్టపడితే మనము రివర్ డ్రైనేజ్ అన్ని కూడా నేర్చుకోగలుగుతాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇండస్ రివర్ సిస్టమ్. సో సింధు నది, సింధు నాగరికతకు కారణమైన ఇండస్ రివర్ సిస్టమ్. చూడండి, నాగరికతకు కారణమే రివర్ సిస్టమ్స్. మీరు బేర్ గెల్స్ ఉంటాడు, బేర్ గెల్స్ అని ఆయన చెప్తా ఉంటాడు మామూలుగా, మీరు నదిని పట్టుకొని నడుచుకుంటూ పోతుంటే నాగరికత కనపడుతుంది అంటాడు మామూలుగా ఆయన సిరీస్లో, రైట్? నాగరికతను చూడాలంటే ఇఫ్ యూ వాంట్ టు సీ ద సివిలైజేషన్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రివర్ సిస్టమ్స్. రివర్ సిస్టమ్ తీసుకొచ్చే అలూవియం వలన, రివర్ సిస్టమ్ తీసుకొచ్చే వాటర్ వలన సెటిల్డ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ పాసిబుల్ అయింది. దేర్ ఆర్ నో రివర్స్, దేర్ ఈస్ నో సివిలైజేషన్. అర్థమవుతుందా? మనము ఈ సెటిల్డ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ లేకపోతే, ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, లాంగ్వేజ్ లేకపోతే వుడ్ హ్యావ్ బీన్ ప్రిమిటివ్ మ్యాన్ కదా. ఇప్పటికి కూడా ప్రిమిటివ్గానే ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా మనల్ని గొర్రెలు లేదంటే దున్నపోతులు లేదా వోల్ఫ్స్ రైస్ చేస్తూ ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ అవర్ బయోడైవర్సిటీ. మనం వాటికి దూరంగా వచ్చేసినాం, ఆటవిక నాగరికతకు దూరంగా వచ్చేసినాం. ఈరోజు మీరు ఆటవికతను వెక్కిరించవచ్చు కానీ వాటికి దూరంగా వచ్చేసినాం, రైట్? సో నాగరికతకు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఎన్నో ఉన్నాయి, నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆటవిక మానవుడికి బీపీలు, షుగర్లు, రోగాలు, డబ్బులు, మానిటరీ సిస్టమ్ తెలియదు, ప్రకృతి జీవనం. ఇక్కడికి వస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ మెటీరియలిస్టిక్ ఇన్ నేచర్. సో ఇండస్కి సాంస్క్రిట్ పదమే సింధు. ఓకే, ఆ సాంస్క్రిట్ పదాలన్నీ కూడా నేను మామూలుగా హిస్టరీ క్లాసుల్లో చెప్తా ఉంటాను వాటి యొక్క ట్రిబ్యూటరీస్కి సంబంధించి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రివర్, సోర్సు, లెంత్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఎక్కడే కానీ ఇది ఏ భారతదేశంలో ఎంత ప్రవహిస్తూ ఉందనేది ఫోకస్, అంతే. అర్థమవుతుంది కదా? ఇండస్ రివర్ ఎక్కడ పుడతా ఉంది? కైలాస్ రేంజ్, మానస్ సరోవర్ లేక్ దగ్గర పడుతూ ఉంది. మానస్ సరోవర్ లేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది బ్రహ్మపుత్రకు కూడా వస్తుంది. ఓకేనా? కైలాస్ రేంజెస్, కైలాస్ మౌంటైన్ రేంజెస్లో మానస్ సరోవర్ దగ్గర ఇండస్ నది పుడుతూ ఉంది. దాని యొక్క లెంత్ ఎంత? 3.14. కాకపోతే లెంత్ అది కాదు కదా, లెంత్ 2.880. అర్థం చేసుకోవాల్సింది ఏంటి మీరు ఇక్కడ? భారతదేశంలో ఎంత పవర్ ప్రవహిస్తుంది అనేది ఫోకస్ చేస్తాను, అన్ని నదులకి ఇంకదే. ఓకే, నెక్స్ట్ జీలం. జీలం ఎక్కడ పుడతా ఉంది? వెరీనాగ్ అనే ప్రాంతంలో పుడతా ఉంది. ఎంత ఉంది దీని యొక్క లెంత్? 720. చీనాబ్ అనేది భారాలచ్చా పాస్. నవ్ యూ నో వాట్ ఈస్ ఎ పాస్. పాస్ అనేది మామూలుగా మెన్ అండ్ మెటీరియల్కి మూవ్మెంట్కి ఉపయోగపడుతుందని చెప్పినా కదా, అదే పాస్లోంచి నదులు కూడా నదులు పోతున్నాయి, గాళ్ళు వస్తున్నాయి. పాస్ ఈజ్ అ గ్యాప్ బిట్వీన్ 2 రిడ్జెస్ ఆర్ మౌంటైన్స్. 1180 కిలోమీటర్స్. ఇదేం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో లేదు. ఓకేనా? దిస్ ఈజ్ నార్త్ టు సౌత్ వీ హ్యావ్ కెప్ట్ హియర్. రావి నియర్ రోహతాంగ్ పాస్ అనమాట. రావి నది ఎక్కడ పుడతా ఉంది అంటే రోహతాంగ్ పాస్ దగ్గర. అటల్ కెనాల్ అనేది ఒకటి కట్టాం, అటల్ బిహారీ వాజ్పేయి టనల్ అనేది ఒకటి కట్టాం కదా, అటల్ టనల్ అని. రోహతాంగ్ పాస్ నార్మల్గా ఈ షిమ్లా దగ్గర నుంచి శ్రీనగర్కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాంతం. తర్వాత బియాస్ కూడా అక్కడే ఉంది కదా, నియర్ రోహతాంగ్ పాస్. సట్లేజ్ ఎక్కడ ఉంది? మానస్ సరోవర్ ఆర్ రకస్ లేక్స్. సో సట్లేజు, ఇండస్ అక్కడే, బియాసు, రావి ఒకే చోట. అదేవిధంగా చీనా, బారలచ్చా పాసు, చీనా, జీలము, వెరీనాగ్. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆరిజిన్ అన్నమాట. ఇవి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి నార్దర్న్ రివర్స్ కాబట్టి సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ తక్కువ ఫోకస్ చేసేసి పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని వదిలేస్తారు. కానీ గుర్తుపెట్టుకోవాలి. దూరకొండలు నునుపన్నట్టు ఎగ్జామినర్ కూడా ఇక్కడ లోకల్ వేవ్ ఇస్తాంలో బయట ఇస్తాం అనుకుంటాడు. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ అకార్డింగ్ టు లెంత్. లెంత్ కనుక మీరు చూసినట్లయితే ISCRJB, ఇది గుర్తుపెట్టుకోండి. ISCRJB బేస్డ్ ఆన్ లెంత్, దిస్ ఈస్ డిసెండింగ్ ఆర్డర్. అన్నిటికంటే లెంత్లో ఏదింది? పొడవైంది. ఇండియాలో లెంత్ గురించి మాట్లాడుతున్నాం. ఏది పొడవైంది? రైట్. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, రాజేంద్ర నగర్, బెంగళూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడ ఉంది అంటే రాజేంద్ర నగర్, బెంగళూరు. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IISc నార్మల్గా.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడుందంటే రాజేంద్ర నగర్లో ఉంది, బెంగళూరు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ చూసినట్లయితే వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ లెఫ్ట్ టు రైట్. IJCRBS. దిస్ ఈస్ లెఫ్ట్ టు రైట్. రైట్ మోస్ట్ ఏది ఉంది? సట్లేజ్ ఉంది. అదేవిధంగా నార్త్ టు సౌత్ చూసినట్లయితే IJC, అంతేనా? లెఫ్ట్ టు రైట్, నార్త్ టు సౌత్ కూడా అదే వస్తుందా? చూడండి మీరు, అదే వస్తే అదే. IJCRBS. ఓకే, దిస్ ఇస్ ద కోడ్ వర్డ్ వన్ షుడ్ రిమెంబర్. IJCRBS. ICJ వస్తుంది కదా, నార్త్ టు సౌత్ వేరే, ఇది లెఫ్ట్ టు రైట్. ఓకే, సో మీరు వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఒకటి వచ్చి లెంత్ వైజ్ డిసెండింగ్ ఆర్డర్, తర్వాత నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్. ఈ విధంగా ఈ నదుల యొక్క ఆర్డర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, రైట్? కోడ్ వర్డ్స్ చేసి పెట్టుకోండి సింగిల్ పేజ్లో. సో ఇండస్ రివర్ యొక్క సాలెంట్ ఫీచర్స్ ఏమిటి అంటే, ఇండియాకి ఇండస్ వల్లనే పేరు వచ్చింది. ఇండియా అనే పేరు ఇండస్ నది వల్లనే వచ్చింది. ఇండస్ నది పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ఇండియన్స్ అన్నాం. ఇట్ ఫ్లోస్ ఇన్ ద నార్త్ వెస్ట్ డైరెక్షన్. చూసినట్లయితే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంది. ఓకేనా? ఫ్రమ్ ఇట్స్ సోర్స్ ఆఫ్ గ్లేషియర్స్ కైలాస్ రేంజ్. కైలాస్ రేంజ్ దగ్గర నుంచి ఇలా ఫ్లో అవుతూ ఉంది. ఫ్లో అవుతూ ఇన్ టిబెట్, కైలాస్ రేంజ్ ఇన్ టిబెట్ నియర్ లేక్ మానసరోవర్ టిల్ నంగా పర్బత్. నంగా పర్బత్ టు నామ్చా పర్వ అని నేను చెప్పినాను ఇంతకుముందు, సింటాక్సియల్ బెండ్. ఓకే, ఏ టోటల్ డ్రైనేజ్ ఏరియా ఈజ్ అబౌట్ 1165 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది డ్రైనేజ్ ఏరియా. 1,16,000 నో 11,65,000 స్క్వేర్ కిలోమీటర్స్. దీన్ని మేజర్ రివర్ అనొచ్చు కదా, రైట్? మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇట్ లైస్ ఇన్ ద సెమీ-arid ప్లెయిన్స్ ఆఫ్ పాకిస్తాన్. ఇండస్ డ్రైనేజ్ సిస్టము మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇట్ లైస్ ఇన్ పాకిస్తాన్. అందుకనే మనం ఏమంటున్నామంటే, పాకిస్తాన్ దాహార్తి తీర్చే ఇండస్ నది మన చేతుల్లోనే ఉంది. ఇండస్ నది పైన మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కనుక కట్టి వాళ్ళకి నీటిని కనుక విడుదల చేయకపోతే పాకిస్తాన్ కరెక్ట్గా 10 ఏళ్లలో పెరిష్ అయిపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, ధార్ రివర్ జాయిన్స్ ఇట్ నియర్ ఇండో చైనా బార్డర్. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్, it flows between Ladakh and Jashkar ranges. It flows through the regions of Ladakh, Baltistan and Gilgit. ఇది POK area. Pakistan occupied Kashmir అంటున్నాం, Gilgit Baltistan area. The gradient of the river in Jammu and Kashmir is very gentle, about 30 centimeters. Here. One second.
సో దీని గ్రేడియంట్ స్టీప్గా లేదు, దాదాపుగా 30 సెంటీమీటర్స్ పర్ కిలోమీటర్ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ వన్ షుడ్ రిమెంబర్ అబౌట్ ఇండస్ రివర్. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ప్రవహిస్తుంది. కైలాస్ రేంజ్ మానస్ సరోవర్ దగ్గర నుంచి, టిబెట్ ప్రాంతం దగ్గర నుంచి. ఓకేనా, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ప్రవహిస్తూ లదాఖ్కి జస్కర్ రేంజెస్కి మధ్యలో పోతా ఉంది. దీని యొక్క గ్రేడియంట్ 30 సెంటీమీటర్స్ పర్ కిలోమీటర్ ఉంది. అంటే అంత స్టీప్గా లేదు అని చెప్పడానికి ఒక పాయింట్ అన్నమాట. సో ద టోటల్ డ్రైనేజ్ ఈజ్ 11,65,000 స్క్వేర్ కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే 50% ఆఫ్ ద డ్రైనేజ్ ఈజ్ ఇన్ పాకిస్తాన్. ధార్ రివర్ జాయిన్స్ బిట్వీన్ ఇండో చైనా బార్డర్. ఇది లదాఖ్ ద్వారా పోయి, గుర్తుపెట్టుకోండి, లదాఖ్ ఈజ్ ద టాప్ మోస్ట్ పార్ట్. ఓకేనా, లదాఖ్ అటానమస్ కౌన్సిల్ ఉంది అక్కడ. సో నౌ లదాఖ్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ. లదాఖ్ ద్వారా పోయి బాల్టిస్తాన్, గిల్జిట్, ఇవి రెండు పిఓకే ఏరియాస్ అనమాట. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర నుంచి ప్రవహిస్తున్నాయి. సో ఇట్లా ఉంటుంది రివర్ డ్రైనేజ్ సిస్టమ్. కనుక చూసినట్లయితే మీరు యూ కెన్ సీ గ్లేషియర్స్ ఆఫ్ కైలాస్ రేంజ్ అంటున్నాము. ఇవన్నీ ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి కదా, వాటిని గ్లేషియర్స్ ఆఫ్ కైలాస్ రేంజ్ అంటున్నాం. గ్లేషియర్స్ ఆఫ్ కైలాస్ రేంజ్ అంటున్నాం. రోహతాంగ్ పాస్ ఇక్కడికి సంబంధించింది. సో గ్లేషియర్స్ ఆఫ్ కైలాస్ రేంజ్ దగ్గర నుంచి ఇక్కడ యూ కెన్ సీ ఇది నది ఇండస్. సో లే లదాఖ్ యూ కెన్ సీ, అదేవిధంగా షార్దు, యాజ్ ఎ సెడ్ నంగా పర్బత్. దానికి ముందు మీకు పొలిటికల్ బౌండరీస్ ఆఫ్ ఇండియాని చూసుకోండి. ఇలా ఉంది పొలిటికల్ బౌండరీ ఆఫ్ ఇండియా. ఓకే, సో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పోతాం చూడండి. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో రైజ్ అయింది, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ రైజ్ అయింది, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పోతా ఉంది నది. పోతూ ఇక్కడ నంగా పర్బత్ ఉంది కదా, ఇది నంగా పర్బత్. ఇక్కడ నంగా పర్బత్ దగ్గర బార్డర్ దాటేసింది. యూ కెన్ సీ దట్ పాయింట్. సో బార్డర్ దాటేసిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు పాకిస్తాన్, వేర్ వీ నార్మలీ వోంట్ రీడ్ మచ్ అబౌట్ దట్. అంత నాలెడ్జ్ అక్కర్లేదు నాకు తెలిసి. ఎక్కడికి వెళ్తుందని చూడడం వరకే మన పని. సో ఇలా వెళ్తే ఇది ఒకప్పుడు ఒక ఎగ్జామ్ అనమాట. ఇండస్ నది హైదరాబాద్లో పోతుందా పోదా అని. ఇక్కడ హైదరాబాద్ ఉంది, పోతుంది. అలా వెళ్ళి అరేబియన్ సముద్రంలో కలిసిపోతుంది. ఓకేనా, పాకిస్తాన్లో. సో చూసినట్లయితే దిస్ ఏరియా ఈజ్ ద డ్రైనేజ్ సిస్టమ్. ఇది మేజర్ బేసిన్, మేజర్ రివర్. దిస్ ఈజ్ ద డ్రైనేజ్ సిస్టమ్ వేర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్వెల్డ్. ఇప్పటికి కూడా మీరు చూసినట్లయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మేజర్ ఏమున్నాయి గుర్తు రావట్లేదు. హరప్ప, మొహెంజోదారో, ఇవన్నీ కూడా వీటి యొక్క పరివాహక ప్రాంతాల్లోనే, ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో దట్ ఈస్ ద ట్రాక్ట్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్. దాంట్లో 50% దాదాపుగా ఎక్కడుంది, పాకిస్తాన్లో ఉంది. దాన్ని చూసినట్లయితే నార్దర్న్ మోస్ట్ అది ఉంది. మళ్ళీ చూడండి, కైలాస్ రేంజెస్ ఇవి అంటున్నాము. మానస్ సరోవర్ లేక్స్, ఇది నేపాల్. ఇఫ్ యూ సీ టెక్నికలీ దిస్ ఈస్ ద నేపాల్ రీజన్. ఇక్కడ నుంచి నేపాల్ రీజన్ ఉంటుంది. ఓకేనా, సో కైలాస్ రేంజెస్ అంటున్నాము. కైలాస్ రేంజెస్లో గ్లేషియర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఈ నది పుడుతూ ఉంది. ఇది భారతదేశంలోకి, ఇఫ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద పొలిటికల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా కదా. భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత లే లదాఖ్, ఇది జస్కర్ రేంజ్. ఓకే, ఇటుపక్క ఉండేది లదాఖ్ రేంజెస్. లదాఖ్ జస్కర్ రేంజెస్ మధ్యన లే లదాఖ్లో షార్దు ద్వారా ఇలా వెళ్ళిపోయి నంగా పర్వత్ ద్వారా వెళ్ళిపోతూ వెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ పాకిస్తాన్లో ఇట్ గోస్ త్రూ. ఇక్కడ ఇస్లామాబాద్ ఉంది. ఇస్లామాబాద్ యొక్క పరివాహక ప్రాంతాల్లో వెళుతుంది. ఇట్ విల్ డైరెక్ట్లీ గో ఇంటూ డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి ఇన్ పాకిస్తాన్. విల్ నాట్ ఫోకస్ ఆన్ దట్ ఆల్సో. ఏ ప్రాంతంలో ఇక్కడ నుంచే గిల్జిట్, బాల్టిస్తాన్ అనే ప్రాంతం దగ్గర నుంచే మనకు యాక్సెస్ లేదు. ఓకేనా,
అది వెళ్ళి పాకిస్తాన్ ద్వారా అరేబియన్ మహాసముద్రంలో కలిసిపోతా ఉంది. నెక్స్ట్ ఇండస్ రివర్ తర్వాత చూడగలిగితే మనము వీ కెన్ సీ జీలం. జీలం నదిని చూసినట్లయితే వెరీనాగ్ అనే ప్రాంతం అని చెప్పా కదా, వెరీనాగ్ అనే ఒక ప్రాంతంలో జీలం నది పుడుతుంది. యూ కెన్ సీ హియర్, ఇదే కదా ఎక్కడ కలుస్తుంది, ఇక్కడ ఇలా వచ్చి జీలం నది చీనాబ్లో కలిసిపోతుంది. ఓకే, వెరీనాగ్ అనే ఒక ప్రాంతంలో చూడండి, శ్రీనగర్ పైన ఉంది. ఓకే, జీలం నది చీనాబ్లో కలిసిపోతా ఉంది. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు సౌత్ వెస్ట్ డైరెక్షన్. దాని తర్వాత మీరు చీనాబ్ చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ చీనాబ్. ఏమని చెప్పాను, రోహ్తాంగ్ పాస్ అని చెప్పినా కదా, రోహ్తాంగ్ పాస్ పరివాహక ప్రాంతాల్లో చీనాబ్ నది పుడుతుంది. ఇలా వెళ్ళి ఇక్కడ కలుస్తుంది త్రిము అనే ప్రాంతంలో. చీనాబు జీలము కలుస్తున్నాయి. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రావి వచ్చి కలుస్తుంది. రావి కూడా అటువంటి ప్రాంతంలోంచి పుడుతూ ఉంది. రైట్, రోహ్తాంగ్ పాస్ దగ్గరే. బియాస్ కూడా అక్కడే. సట్లేజ్ ఏమో మళ్ళీ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లేక్స్. సట్లేజ్ వచ్చి పంచ్నాడ్ దగ్గర ఈ నదులన్నీ కలిపి, సో ఫస్ట్ జీలం చీనాబ్తో కలిసింది, జేసీ అయింది, అవి రెండు రావితో కలుస్తాయి. ఓకే, తర్వాత బియాస్ సట్లేజ్లో కలుస్తుంది, సట్లేజ్ కలిపి వీటితో కలుస్తుంది. ఇవన్నీ కలిసి వెళ్ళి ఇండస్లో కలిసిపోతాయి. చూసారా? బట్ దీస్ ఆర్ హ్యాపెనింగ్ బియాండ్ ఇండియా. మీకు కావాల్సింది ఇండియాలో. ఇండియాలో ఏముంది అంటే సట్లేజ్ డ్రైనేజ్ బేసిన్ ఉంది, బియాస్ ఉంది, చీనాబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి వరకే కదా. దిస్ ఇస్ వాట్ ఇండియన్ బౌండరీ ఈజ్ టు. ఓకే, మళ్ళీ ఒకసారి వాటి యొక్క సోర్సెస్ చూద్దాం, నదుల యొక్క సోర్సెస్. I would like you to identify the sources of the rivers once again. So Indus kochi Kailas range, Manas Sarovar. Jeelam kochi Veerinag. Chenab kochi Bharalacha Pass. Rohtang Sutlej kochi Manas Sarovar. So as I said, సట్లేజ్ కింద నుంచి వస్తాను ఇప్పుడు. ఓకే, మానస్ సరోవర్ రక్కస్ లేక్ దగ్గర నుంచి చూడండి, ఆరిజిన్ చూసినట్లయితే ఇండస్ కూడా పైన ఉంది కదా. రైట్, దీస్ ఆర్ ద గ్లేషియర్స్. నార్మలీ ఈ రేంజెస్లో ఉండేవి గ్లేషియర్స్ అనమాట. ఇక్కడ నుంచి సట్లేజ్ ఇలా వస్తుంది, ఎక్కువ దూరం ప్రవహిస్తుంది కదా భారతదేశంలో. యూ కెన్ సీ దాట్ సట్లేజ్. ఓకే, మరి సట్లేజ్ పైన చూస్తే బియాస్ అనమాట. నార్మల్గా హిమాచల్ ప్రదేశ్లో ఈ రోహ్తాంగ్ పాస్ దగ్గర ఈ రేంజ్, ఈ దౌల్దార్ రేంజెస్లో ఈ నది పుడుతోంది. బియాస్ కుండ్ అనే ప్రాంతంలో బియాస్ పుడుతోంది. ఈ బియాస్ నది ఇలా వచ్చి ఇట్ విల్ మెర్జ్ ఇంటూ సట్లేజ్. ఓకే, బియాస్ కుండ్ రోహ్తాంగ్ పాసే, రోహ్తాంగ్ పాస్. దాని తర్వాత రావి నది చూడండి, రావి నది కూడా రోహ్తాంగ్ పాస్ దగ్గరే పుడుతూ ఉంది. రావి ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే లాహోర్లో రావి నది పోతా ఉంది. రావి నది ఒడ్డున లాహోర్ ఉంది. ఇదేం ఇంపార్టెంట్ సార్ అంటే 1929లో ఐఎన్సి సెషన్ లాహోర్లో జరుగుతుంది. ఆ లాహోర్ సెషన్కి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఆ రోజునే పూర్ణ స్వరాజ్ రెవల్యూషన్, పూర్ణ స్వరాజ్ అనే ఒక రెజల్యూషన్ పాస్ చేస్తాం. అదే రోజు పింగళి వెంకయ్య తయారు చేసిన తిరంగానే అక్కడ ఎగరవేస్తాం అనమాట. అందుకని లాహోర్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఇదే అడుగుతాడు. 1929లో లాహోర్ ప్రాంతంలో ఐఎన్సి సెషన్ జరిగింది. అది ఏ పరివాహక ప్రాంతంలో ఉంది. జాగ్రఫీలో క్వశ్చన్స్ ఈ విధంగా కూడా పడతా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాని తర్వాత మీరు చూసినట్లయితే చీనాబ్, బారా లచ్చా పాస్ కనబడుతోంది కదా. బారా లచ్చా పాస్ దగ్గర నుంచి చీనాబ్ నదిని తీసుకొని వస్తున్నాం.
చీనాబ్ నది వచ్చి దేంట్లో కలుస్తుంది, జీలంలో కలుస్తుంది. ఆ జీలం ఎక్కడ పుడుతుంది, వెరినాగ్ అనే ప్రాంతంలో పుడతా ఉంది. వెరినాగ్ అనే ప్రాంతంలో జీలం పుడుతుంది. దాంట్లోకి ఈ చీనాబ్ వచ్చి కలుస్తోంది. చీనాబ్ ఈజ్ ఫ్రమ్ బారాలచ్చా పాస్. ఈ జీలము చీనాబ్ కలిసి రావిలో కలుస్తున్నాయి. జీలం చీనాబ్ రావి కలిసి సట్లెజ్లో కలుస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఇండస్. సో ఇప్పుడు కనుక మీరు ఇండస్ చూసినట్లయితే ఫైనల్గా that Indus river is this. ఇది. సో IJCRBS, that is how we see. నార్త్ నుంచి సౌత్కి చూసినట్లయితే IJCRBS, రివర్ రావి, బియాస్, సట్లెజ్. అర్థమవుతుందా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. నార్త్ టు సౌత్. ఎన్ని నదులు ఉన్నాయి ఇక్కడ? మొత్తం 6 నదులు ఉన్నాయి. మరి పంజాబ్ ఎందుకన్నారు? పంజాబ్ అంటే పంచ్ ప్లస్ అబ్, పంజాబ్ 5 నదుల మధ్య ఉన్న ప్రాంతం కదా. మరి 6 నదులు కనబడతా ఉన్నాయి. ఎక్కడుంది ఇండస్? ఇండస్ పైన వెళ్ళిపోతుంది కదా. ఇండస్ కాకుండా మిగతా అవన్నీ. సో పంజాబ్ అంటే JCRBS. ఇది మీరు చూసుకోవాల్సిన రివర్ డ్రైనేజ్ సిస్టమ్. సో మళ్ళీ మళ్ళీ చూడడమే మన యొక్క లక్ష్యము. మళ్ళీ మళ్ళీ చూస్తేనే దీన్ని మీకు బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ హైదరాబాద్లోంచి వెళ్ళి యూ కెన్ సీ ఇట్ ఈస్ మర్జింగ్ ఇన్ టు అరేబియన్ సీ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సీ షో యూ. కపుల్ ఆఫ్ పిక్చర్స్ అనమాట. అదే దానికి సంబంధించిందే కపుల్ ఆఫ్ పిక్చర్స్. సో ఒకవేళ కనుక మీరు పాకిస్తాన్లో చూడాల్సినట్లయితే, పాకిస్తాన్లో ఇండస్ నదిని చూడాల్సినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీకు కాబూల్ నది, రైట్? కాబూల్ అనే ప్రాంతం పేరు వినింటారు కదా మీరు. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నది, ఓకేనా. తర్వాత స్వాట్, గుమాలు, జోబు, కుందరు, తోచి ఇవన్నీ కూడా అక్కడ వచ్చే, ఇక్కడ చూసారా సోహన్, ఇస్లామాబాద్ దగ్గర నుంచి వచ్చే సోహన్ ఇవన్నీ కూడా ఇండస్ నదికి అక్కడ ఉన్న ఉపనదులు. ఓకే. సో మేజర్గా శ్రీనగర్ దగ్గర మీకు జీలం కనపడతా ఉంది. శ్రీనగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్. శ్రీనగర్ కంటే పైన ఈ లదాఖ్ ప్రాంతంలోంచి మీకు ఇది పోతా ఉంది. వాట్ ఈస్ దట్? ఇండస్. మరి ఆ ఇండస్కి ఇక్కడ ఉపనదులు చూసినట్లయితే షోక్ ఈజ్ మేజర్. ఇండియాలో ఉపనదులు చూస్తాం, ఇక్కడ వరకు ఉంది కదా, నంగా పర్వత్ వరకు ఉందా, రైట్? ఇక్కడ వరకు ఉంది ఇండియా అనేది. కాకపోతే అది పిఓకే ఏరియాలో ఉంది. పిఓకే ఏరియాలో ఏమున్నాయి ఉపనదులు? ఓకే. ఫస్ట్ ఇండియాకి, ఇండస్కి ఇక్కడ చూసినట్లయితే షోక్ అనేది ఒక ఇంపార్టెంట్ ఉపనది. షోక్కి మళ్ళా నుబ్రా అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ చూసి పాకిస్తాన్వి అనుకోకండి ఆ పేర్లు చూసి. అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ కిషన్ గంగా. అదే ఇది గిల్జిట్ బార్జిస్తాన్లో ఉంది కాబట్టి గిల్జిట్ అని చెప్పిన ఇంతకుముందే. గిల్జిట్ అనే రీజియన్లో ఉంది పాకిస్తాన్కి సంబంధించి. గిల్జిట్ అనేది ఒక ఉపనది, వాళ్ళ చేతిలో ఉంది, మన దగ్గర లేదు. ఈ కిషన్ గంగా ఇంపార్టెంట్. ఇక్కడున్న ఈ లేక్నే మామూలుగా ఊలార్ లేక్ అంటున్నారు. ఊలార్ లేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కిషన్ గంగా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ విల్ స్టార్ట్ విత్ దిస్. So average elevation at which Indus flows through Jammu and Kashmir is about 4,000 meters. 4,000 meters అంటే 4 కిలోమీటర్ల పైన ఇది ప్రవహిస్తూ ఉంది నది. ఓకేనా. ఇట్ ఈస్ జాయిండ్ బై జష్కర్ రివర్ అట్ లే. సో ఏ నది వస్తుంది లే దగ్గర? జష్కర్ రివర్. ఇక్కడ చూసారా, జన్స్కర్ ఆర్ జష్కర్ అంటాం.
మేజర్గా. ఇది ఎక్కడుంది? దిస్ ఈస్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద డ్రైనేజ్. ఫర్ దట్ జష్కర్ వెళ్ళి కలుస్తోంది ఇండస్కి. ఓకే, ఇట్లాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ కలుస్తుంది అన్నట్లు. నియర్ స్కార్దు ఇట్ ఈస్ జాయిండ్ బై షోక్ అట్ ఎన్ ఎలివేషన్ ఆఫ్ 2700 meters. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ ఏది అంటే షోక్ అనమాట. షోక్ ఎక్కడుంది? రైట్ సైడ్ ఆఫ్ ద ఇండస్ ఉంది. రైట్ సైడ్ నుంచి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది. జష్కర్ అంటే మామూలుగా జన్స్కర్ అని కూడా వస్తుంది, ప్రొనౌన్సియేషన్ మాత్రం జష్కర్. ఓకేనా, జష్కర్ అండ్ షోక్. తర్వాత యాజ్ ఐ సెడ్ పిఓకేలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో గిల్జిట్, గార్తాంగ్, ద్రాస్, షిగర్, హుంజా ఆర్ అదర్ హిమాలయన్ ట్రిబ్యూటరీస్ టు ఇండస్. It crosses the Himalayas, ends mountainous journey and falls into 5181 5 kilometers deep ఉన్న గార్జ్లో పడుతుంది అనమాట, నంగా పర్బత్ దాటుకొని. It takes a sharp southerly bend, that is called syntaxial bend అంటున్నాను. ఇలా వచ్చి ఇలా పడుతుంది. ఎక్కడ? నంగా పర్వత్ దగ్గర. కాబూల్ రివర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ జాయిన్స్ ఇండస్ నియర్ అటాక్ అనే ఒక ప్రాంతంలో కాబూల్ రివర్తో జాయిన్ అవుతుంది. దేర్ ఆఫ్టర్ ఇట్ ఫ్లోస్ త్రూ పొట్వర్ ప్లాట్యూ కూడా చెప్పడం జరిగింది మీకు. ఇండస్ నది గురించి చెప్పినప్పుడు పొట్వర్ ప్లాట్యూ నుంచి దాదాపుగా మీకు ఈ సుందర్బన్స్ వరకు అని చెప్పిన. అండ్ ఇట్ క్రాసెస్, సుందర్బన్స్ కాదు, హిమాలయస్ చెప్పినప్పుడు చెప్పాను. రైట్, పొట్వర్ ప్లాట్యూ దగ్గర నుంచి మీకు సిక్కిం వరకు ఉన్నాయి అని చెప్పాము. శివాలిక్స్, గ్రేటర్ హిమాలయస్ చెప్పుకునేప్పుడు. ఓకేనా, పొట్వర్ ప్లాట్యూ అండ్ క్రాసెస్ ద సాల్ట్ రేంజెస్. సో పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత అటాక్ దగ్గర కాబూల్ కలుస్తూ ఉంది, తర్వాత ఈ పొట్వర్ ప్లాట్యూలో వస్తుంది. దానికి ముందు ఇండస్ నది భారతదేశంలో ఉన్నంతసేపు హిమాలయాల్లోనే ఉంటుంది. హిమాలయాలు దాటి ఒక డీప్ గార్జ్లో పడుతుంది నంగా పర్వత్ దగ్గర నుంచి. అక్కడి నుంచి సౌత్ వర్డ్ డైరెక్షన్ తీసుకుని వెళ్ళి అరేబియన్ మహాసముద్రంలో కలిసిపోతా ఉంది. వీటిలో ఇవి రెండు ఇంపార్టెంట్ అన్నమాట, ఇండియాలో ఉన్నాయి కాబట్టి, జష్కర్ అండ్ షోక్. మిగతావన్నీ కూడా ఉన్నప్పటికీ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ, బట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మనకు యాక్సెస్ లేదు. గిల్జిట్, గార్తాంగ్, ద్రాస్, షింగర్, హుంజా. ఓకే, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ బిలో అటాక్ ఇంక్లూడ్, పాకిస్తాన్లో ఉన్నవి కుర్రం, టాచ్, జోబ్, గోమల్ ఇవన్నీ. Just above Mithankot, the Indus receives the పంచనద్ అంటున్నాం. 5 నదులు కలిసి వచ్చి ఎక్కడ కలుస్తున్నాయి? మిథాన్కోట్ దగ్గర. సో ఈ మిథాన్కోట్ దగ్గర, పాకిస్తాన్లోని మిథాన్కోట్ దగ్గర ఈ 5 నదులు కలిసి వచ్చి కలుస్తున్నాయి ఇండస్లోకి. ఓకే, the accumulated waters of 5 rivers, which is Jhelum, Chenab, Ravi, Beas and Satluj. The river empties into Arabian Sea south of Karachi after forming a huge delta. Delta and form చేస్తూ కరాచీ దగ్గర వెళ్ళి అరేబియన్ మహాసముద్రంలో కలిసిపోతా ఉంది. దట్ ఈస్ వాట్ ఇండస్ రివర్ ఈజ్ ఆల్ అబౌట్. ఈ ఇండస్ రివర్ సిస్టంలో ఇండస్ రివర్ గురించి అది. తర్వాత జీలం తీసుకున్నట్లయితే, జీలం హ్యాస్ ఎ సోర్స్ ఇన్ స్ప్రింగ్ అట్ వెరీనాగ్. ఏ విధంగా అయితే స్వర్ణముఖి నది ఇక్కడ తిరుపతి దగ్గర ముక్కోటిలో పుడతా ఉందో, అదేవిధంగా ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఇన్ వెరీనాగ్ అనే ఒక ప్రాంతంలో ఒక స్ప్రింగ్ ద్వారా పుడతా ఉందన్నమాట. సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీ చూసారు కదా మీరు, కాశ్మీర్ వ్యాలీ అని చెప్పినాను, 2 కొండల మధ్యలో ఉన్న కాశ్మీర్ వ్యాలీ గురించి చెప్పినాను మీకు. ఆ కాశ్మీర్ వ్యాలీకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న వెరీనాగ్ అనే ప్రాంతంలోంచి జీలం అనేది పుడతా ఉంది. ఇట్ ఫ్లోస్ నార్త్ వర్డ్స్ టు ఊలార్ లేక్. ఫస్ట్ అది పైకి నార్త్ వర్డ్స్ ఫాలో అవుతుంది ఊలార్ లేక్కి. సో జీలం నది, ఈ జీలం నది ఏదైతే ఉందో, సో యూ కెన్ సీ హియర్, ఎక్కడది? సో ఫస్ట్ వన్ ఇది ఎక్కడుంది? ఈ వ్యాలీ అంటే
సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లోంచి నార్త్ వెస్ట్ డైరెక్షన్కి పోతుంది ఫస్ట్ నది. ఊలార్ లేక్కి వెళ్ళి ఊలార్ లేక్లోంచి బయటికి వచ్చి ఇట్ ఈస్ గోయింగ్ అప్. ఊలార్ లేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఊలార్ లేక్ని వెళ్ళిన తర్వాత ఇమేజెస్ ఓపెన్ చేసుకొని చూడండి. ఓకే, ఊలార్ లేక్, కిషన్ గంగా ప్రాజెక్టు, ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్సో. It flows northwards into Ular Lake, northwest part of the Kashmir Valley. From Ular Lake, it changes its course southwards. Baramulla, and the river enters into the gorges in hills. So Ular Lake nunchi Baramulla, right? వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది. బారాముల్లా అంటే తెలుగు పేరు, అది బారాముల్లా అయిపోయింది. వరాహ నగర్ అది ఒకప్పుడు, బరాహ బారాముల్లా అయిపోయింది అది. ఓకేనా? సో ఇట్ ఈస్ మీరు ఆది శంకరాచార్య టైంలో కూడా చూసినట్లయితే ఇట్ ఈస్ అన్ అబోర్డ్ ఆఫ్ వైష్ణవిజం అండ్ శైవిజం ఆల్సో టు ఏ పర్టికులర్ పీరియడ్, కాశ్మీర్ అనేది, రైట్? సో ద రివర్ ఫార్మ్స్ స్టీప్ సైడెడ్ నారోయింగ్ గార్జ్ త్రూ పీర్ పంజల్ రేంజెస్ బిలో బారాముల్లా. సో మీకు కాశ్మీర్ వ్యాలీ చెప్పినాను. కాశ్మీర్ వ్యాలీకి నార్త్ ఏముంది, సౌత్ ఏముంది? కింద పీర్ పెంజల్ రేంజెస్, పైన జష్కర్ రేంజెస్ అని చెప్పున్నా కదా ఇంతకుముందు. సో ఆ రేంజెస్ని దాటుకొని బారాముల్లా దాటుకొని కిందికి వస్తూ ఉంది. ఓకే, అట్ ముజఫరాబాద్ ద రివర్ టేక్స్ ఎ షార్ప్ హెయిర్ పిన్ బెండ్ టు సౌత్వర్డ్. ఆఫ్టర్ దాట్ ఇట్ ఫార్మ్స్ ఇండియా పాకిస్తాన్ బౌండరీ ఫర్ 170 kilometers, ఎమర్జెస్ అట్ పట్వర్ ప్లాట్యూ నియర్ మీర్పూర్. సో ఆ జీలం నదిని చూసినట్లయితే ఆ జీలం నది ప్రవహించేది ఇది పొలిటికల్ బౌండరీని ఫామ్ చేస్తూ ఉందా అన్నట్టు ఉంటుంది. చూసినట్లయితే మీరు యూ కెన్ సీ హియర్, ఇదే కదా మీ బౌండరీ. ఓకే, దట్ ఈస్ ద బౌండరీ విచ్ వీ కెన్ సీ. సో దాదాపుగా ఇక్కడ పొలిటికల్ బౌండరీని ఫామ్ చేసినట్టు ఉంది, చూసారా? దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. మనము జూమ్ ఇన్ చూడట్లేదు కాబట్టి బాగా గమనించండి. ఇక్కడ ఇది పొలిటికల్ బౌండరీ, ఇది నది ప్యారలల్గా ఉంది, అదే బౌండరీగా ఉంది టు బి ఫ్రాంక్. ఓకే, రాడికల్ గీసిన లైన్కి. After flowing through the spurs and salt ranges, it diverges emerge from a confined space into a wide open area on the plains near the city of Zeelam. It joins Chinabad, Trimmu. The river is navigable for about 160 kilometers and a total of 724. 700 kilometers navigable portion entundi ani cheptunadu. సో మళ్ళీ చూడండి, we're talking about జీలం నది. జీలం నది చీనాబ్ని ఎక్కడ కలుస్తుంది? పాకిస్తాన్లో కలుస్తుంది, ఇండియాలో కాదు. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే ఐ టోల్డ్ అబౌట్ ఇండస్ ఇట్ సీమ్స్ ఇంతకుముందు. లేదు, అది వేరే, ఇది వేరే పిక్చర్ కదా. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే బౌండరీకి ప్యారలల్గా పోతా ఉంది, చూసారా? కొంచెం జూమ్ ఇన్ చేసిన పిక్చర్ ఇది. బౌండరీకి ప్యారలల్గా పోతా ఉందా? ఇదే బౌండరీయా అన్నట్లుగా కనపడుతూ ఉంటుంది. బౌండరీ దాటితే ఏముంది మీకు? ఇస్లామాబాద్ కనబడుతుంది. సో జీలం నది అన్నమాట. సో ఫస్ట్ ఇది కాశ్మీర్ వ్యాలీలో రైజ్ అయ్యి కాశ్మీర్ వ్యాలీలోంచి ఉలర్ లేక్కి వెళ్ళి ఉలర్ లేక్లోంచి బయటకు వచ్చి పీర్ పంజల్ రేంజెస్లోంచి కిందికి వస్తూ జీలం నది మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి చీనాబ్లో కలిసిపోతుంది. ఓకే, సో యూ కెన్ సీ ఇట్ ఈస్ ఫార్మింగ్, ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద బౌండరీ. Next one, Chenab. Chenab River. Chenab River originates from the Bhara-Lacha Pass, which is in Lahul Spiti part of Jashkar range. Lahul Spiti is very important destination for tourists. నార్మల్గా ఈ బైకర్స్ ఇవన్నీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఆడిపోతున్నారు లాహుల్ అండ్ స్పితి వ్యాలీ, వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. సో జష్కర్ రేంజెస్లో ఉంది. అక్కడ బారా-లచ్చా పాస్ దగ్గర ఇది పుడతా ఉంది చీనాబ్ నది అనేది. ద స్మాల్ స్ట్రీమ్స్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద పాస్, నేమ్లీ చంద్ర అండ్ బాగా, చంద్రతాలు ఇవన్నీ కూడా మీరు వింటారు అనమాట. చంద్రతాల్ ట్రిక్స్ అని వింటుంటారు. చంద్ర అండ్ బాగా
ఫ్రమ్ ఇట్స్ హెడ్ వాటర్స్ అట్ ఇట్స్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 4900. చంద్రభాగా కలిసి చంద్రభాగా అయ్యి డైరెక్షన్ త్రూ పంగి వ్యాలీ parallel to the Pir Panjal range. It enters the plain area near Aknur in Jammu and Kashmir. It joins Sutlej after receiving the waters of Jhelum and Ravi. So ఫస్ట్ ఇది ఎక్కడ వస్తుందంటే బారాలచ్చా పాస్, జష్కర్ రేంజెస్ దగ్గర, లాహుల్ స్పితి వ్యాలీ దగ్గర. ఓకేనా. 2 small streams on opposite sides of the pass, namely Chandra and Bhaga, from its headwaters at an altitude of 4900 meters. దాదాపు 5 కిలోమీటర్ల పైన అన్నమాట. The united stream is called Chandrabhaga. Flows in the northwest direction through the Pangi Valley parallel to the Pir Panjal ranges. It enters to the plains in Anknur. Then it will join the Sutlej after receiving waters from Jhelum and Ravi. So Chenab, you can see this Chenab, we are talking about this. ఇది ఇలా వెళ్తూ ఉంది. పొలిటికల్ బౌండరీస్ గుర్తుపెట్టుకోండి, ఇండియావి ఇక్కడ ఉన్నది. ఆ చీనాబ్ వెళ్ళి ఎక్కడ కలుస్తుంది, జీలంలో కలుస్తుంది. తర్వాత జీలము చీనాబ్ కలిసి రావిలో కలుస్తుంది. తర్వాత అది సట్లెజ్లో కలుస్తుంది, పంచనద్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ వాట్ వీ వర్ టాకింగ్ అబౌట్ లాహుల్ అండ్ స్పితి. నెక్స్ట్ రావి. రావి వచ్చేసరికి ఇంకొంచెం కిందికి దిగుతుంది అనమాట సోర్స్. రావి హ్యాస్ ఇట్ సోర్స్ అట్ కుల్లు హిల్స్. కుల్లు మనాలి, కుల్లు హిల్స్, కుల్లు మనాలి రెండు సపరేట్ అనమాట, రెండు ఒకటే కాదు. రైట్. ఊటీ కొడైకెనాల్ అంటాం కానీ ఊటీ కొడైకెనాల్ ఒకటే కాదు కదా, అట్లే కుల్లు మనాలి వేరే పక్కనే ఉంటాయి, వేరు. సో కుల్లు హిల్స్లో దాదాపుగా రోహతాంగ్ పాస్ దగ్గర అక్కడే అటల్ టన్నల్ కట్టినాం మనము. సో ఏదైతే కులు మనాలి దగ్గర నుంచి ఇట్ ఈస్ కనెక్టింగ్ ఇట్ టు ద శ్రీనగర్, రోహతాంగ్ పాస్ అనేది. రైట్. సో ఆ రోహతాంగ్ పాస్ అంటున్నాం చూడండి, ఆ పాస్లో అటల్ టన్నల్ కట్టినాం, లాంగెస్ట్ టన్నల్ అన్నమాట నార్మల్గా. హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇట్ డ్రైన్స్ ద ఏరియా బిట్వీన్ పీర్ పంజల్ అండ్ దౌల్దార్ రేంజెస్. సో పీర్ పంజల్ మరియు దౌల్దార్ రేంజెస్ మధ్యన బేసిన్గా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తుంది. ఆఫ్టర్ క్రాసింగ్ చంబా ఇట్ టేక్ సౌత్ వెస్టర్లీ డైరెక్షన్, కట్స్ డీప్ గార్జ్ ఇంటూ దౌల్దార్ రేంజెస్. ఇట్ ఎంటర్స్ ఇంటూ పంజాబ్ ప్లైన్స్ నియర్ మాధోపూర్ అండ్ లేటర్ ఎంటర్స్ పాకిస్తాన్ అట్ బిలో అమృత్సర్ దాటిన తర్వాత. ఇట్ డిబోచెస్ ఇంటూ చీనాబ్ ఏ లిటిల్ అబోవ్ రంగాపూర్ ఇన్ పాకిస్తాన్. సో రావి రివర్ వెళ్ళి పాకిస్తాన్లో కలుస్తూ ఉంది మళ్ళీ. నెక్స్ట్ వన్ బియాస్ రివర్. ఇట్ ఆరిజినేట్స్ నియర్ రోహతాంగ్ పాస్, సేమ్ యాజ్ రావి, ఇంకొంచెం కిందన. అట్ ద హైట్ ఆఫ్ 4062 అబోవ్ సీ లెవెల్ ఆన్ సౌత్ ఎండ్ ఆఫ్ పీర్ పంజల్ రేంజెస్, క్లోజ్ టు ద సోర్స్ ఆఫ్ రావి. సో పీర్ పంజల్ సౌత్ డైరెక్షన్లో, అంటే కొంచెం రావి కంటే కింద. ఓకేనా. ఇట్ క్రాసెస్ దౌల్దార్ రేంజ్ అండ్ ఇట్ టేక్స్ సౌత్ వెస్టర్లీ డైరెక్షన్ అండ్ మీట్స్ సట్లెజ్ రివర్. దౌల్దార్ రేంజెస్లోంచి ఎన్నో ఉపనదులు దీనికి ఉంటాయన్నమాట. షార్ట్ స్ట్రీమ్స్ విల్ కంట్రిబ్యూట్. సో హరికే ఇన్ పంజాబ్. ఇట్ ఈస్ కంపారేటివ్లీ స్మాలర్ రివర్ విచ్ ఈస్ ఓన్లీ 460 kilometers లాంగ్ బట్ లైస్ ఎంటైర్లీ విత్ ఇన్ ఇండియన్ టెరిటరీ. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. బియాస్ అనేది మొత్తం ఎక్కడుంది, ఇండియన్ టెరిటరీలోనే ఉంది. మీరు చూసినట్లయితే బియాస్ అనేది బియాస్ కుండ్, పీర్ పంజల్, దౌల్దార్ రేంజెస్, హిమాచల్ ప్రదేశ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, బియాస్ అనేది ఎక్కడుంది, ఇది ఇక్కడ చూసారు కదా. ఇది చిన్న స్ట్రీమ్ అయినప్పటికీ మొత్తం కూడా సట్లెజ్లో కలుస్తోంది. మీరు చూస్తున్న ఈ సట్లెజ్ ఏదైతే ఉందో ఈ సట్లెజ్లో వెళ్ళి కలుస్తోంది. మొత్తం కూడా ఈ నది మొత్తం కూడా భారతదేశంలోనే ఉంది. సో సట్లెజ్ ఉందా, లేదు. రవి ఉందా, లేదు. చీనాబ్ ఉందా, లేదు. జీలం ఉందా, లేదు. ఇండస్ ఉందా, లేదు. ఈ అన్ని నదుల్లో ఒకే నది పూర్తిగా భారతదేశంలో ఉంది. అది ఏంటి అంటే బియాస్, భారత్ బియాస్. ఓకే. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, షార్ట్ అయినప్పటికీ. నెక్స్ట్ వన్ సట్లెజ్ రివర్. గుర్తుపెట్టుకోండి, ఇండస్కి, సట్లెజ్కి, బ్రహ్మపుత్రకి దరిదాపు ప్రాంతాల్లోనే సోర్స్ ఉంది. ఇండస్, సట్లెజ్, బ్రహ్మపుత్ర.
Sutlej rises from Manasarovar Rakas lakes in western Tibet at the height of 4570. Like the Indus, it takes the northwesterly course up to the Shipkila Pass on Tibet-Himachal Pradesh boundary. It cuts a deep where it pierces great Himalayas and other Himalayan ranges. Sutlej. దీని గురించి కొంచెం స్ట్రెస్ చేస్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా కొంచెం సౌత్ వర్డ్లీ డైరెక్షన్కి వచ్చినాం కాబట్టి. బిఫోర్ ఎంటరింగ్ పంజాబ్ ప్లేన్, ఇట్ కట్స్ ఏ గార్జ్ ఇన్ నైనా దేవి ధార్, వేర్ ఇంపార్టెంట్ నైనా దేవి ధార్, వేర్ ద ఫేమస్ బాక్రా డ్యామ్, also known as Bakra Nangal Dam, the dam forms the Gobind Sagar reservoir, has been constructed. ఒకటి వచ్చి గోబింద్ సాగర్, మీకు బిగ్గెస్ట్ లేక్స్ లో చెప్పిన గోబింద్ సాగర్ రిజర్వాయర్. బాక్రా నంగల్ డ్యామ్, బాక్రా నంగల్ డ్యామ్ దేనికి ఫేమస్ అంటే హైయెస్ట్ డ్యామ్ అని. బాక్రా నంగల్ డ్యామ్ ఈస్ ఫేమస్ ఫర్ దట్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. ఏ నది ద్వారా ఫామ్ అవుతుంది ఇది? సట్లెజ్. ఎక్కడ? నైనాదేవి ధార్ దగ్గర బాక్రా డ్యామ్ ఆర్ బాక్రా నంగల్ డ్యామ్ అంటున్నాం, లేదా గోబింద్ సాగర్ రిజర్వాయర్ అంటున్నాం. ఇక్కడ కట్టాం. ద బియాస్ ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు వచ్చింది? The Bias joins at Harike, Sutlej ki, the same point. From near Firozpur to Fazlika, it forms the boundary between India and Pakistan for nearly 120 kilometers. During its onward journey, it receives collective drainage of Ravi, Jinab, Chilab, అన్ని వెళ్ళి పంచనదులై మితాన్ కోటలు కలుస్తాయి మళ్ళీ. సో ద సేమ్ పాయింట్ మీకు ఏదైతే జీలంకి వచ్చిందో అదే పాయింట్ ఇక్కడ కూడా వచ్చింది. ఏంటా పాయింట్? బౌండరీ. ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినట్లయితే దాదాపుగా 120 కిలోమీటర్స్ బౌండరీ లాగా ఫామ్ అవుతా ఉంది. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు. సో 120 కిలోమీటర్స్ దాదాపుగా బౌండరీ లాగా ఫామ్ అవుతా ఉంది, పొలిటికల్ బౌండరీ లాగా. అదే జీలము, ఇక్కడ జీలం కనపడలేదు, ఇంకో పిక్చర్లో కనపడింది. సో జీలం ఇక్కడ చూడొచ్చు మీరు. జీలం అనేది దీనికి బౌండరీ లాగా కనబడుతుంది. జీలము సట్లేజ్ కొన్ని కిలోమీటర్లు బౌండరీ లాగా ప్రవహిస్తాయి. అది కాకుండా చూసినట్లయితే సట్లేజ్ అనేది మానస్ సరోవర్ రకస్ లేక్ నుంచి నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఆఫ్ ద టిబెట్ దగ్గర నుంచి వస్తూ ఉంది. అది ఎన్నో గార్జెస్ని ఫామ్ చేస్తూ ఉంది. సో దిస్ సట్లేజ్ ఈస్ మెట్ విత్ బియాస్ అట్ హరికే, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ మీటింగ్ రావి జీనబ్, జీలం చీనబ్, వీటన్నిటిని కాంబినేషన్స్ మీట్ అయ్యి పంచినదిగా మితాన్ కోట్లో వెళ్ళి కలిసిపోతా ఉంది. సో మేజర్ పాయింట్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్ ఆన్ సట్లెజ్ ఈస్ దట్ బాక్రా నంగల్ డ్యామ్, ద హైయెస్ట్ డ్యామ్ వీ హ్యావ్, గోబింద్ సాగర్ డ్యామ్ అంటున్నాం. అది ఇవన్నీ మీరు పిక్చర్స్ ఇమేజెస్ చూడాలా. నేను చెప్పినట్టు ఇప్పుడు పీర్ పంజల్ రేంజెస్ చెప్పిన, జష్కర్ రేంజెస్ చెప్పిన, అదేవిధంగా మీకు గ్రేటర్ హిమాలయన్ రీజెస్ని కట్ చేస్తూ ఉందని చెప్పిన, రైట్. ఇవన్నీ కూడా మీరు పాయింట్స్ని ఇమేజెస్లో చూసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి మోర్ క్లారిటీ టు యూ by the time we complete the drainages. So last point very important. ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారము ఒక నది తప్పితే మిగతా అన్ని నదులు పాకిస్తాన్కి ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఇండస్ రివర్ ట్రీటీ అనేది ఒకటి ఉందన్నమాట. 1960లో జరిగింది. 19 సెప్టెంబర్ 1960 ఇండస్ వాటర్ ట్రీటీ. ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన జరిగింది. ఇండియా, పాకిస్తాన్, మీడియేటర్ వచ్చి వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ఇస్ ద మీడియేటర్. ఇది అడ్మినిస్ట్రేటర్స్ చేసింది కాదు, ఇంజనీర్స్ చేసిన ఒక ట్రీటీ. ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీటీ ఇది ఇప్పటి వరకు. ఇన్ ఇంప్లిమెంటేషన్ అండ్ బైండింగ్ అగ్రిమెంట్స్ ఏవైనా కానీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తుందన్నమాట ఈ ట్రీటీ. ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ ఈ ట్రీటీని ఉల్లంఘించలేదు. ఈ ట్రీటీలో అక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ రిజైమ్ అంటున్నాం. అందుకని వరల్డ్ బ్యాంక్ ఇదిగా ఉంది. ఇండియా, పాకిస్తాన్ షేర్ వాటర్స్ అండర్ ఇండస్ వాటర్స్ ట్రీటీ signed between the two on 19 September 1960. According to this treaty, India can utilize only 20% of total discharge of water. అదేమి నార్మల్గా డోంట్ థింక్ దట్ 20% అనగానే ఇది అన్యాయం అని అనుకోకండి.
మోస్ట్లీ అప్పర్ రివరైన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి తక్కువే ఉంటుంది. లోయర్ రివరైన్ కంట్రీస్కి ఎప్పుడు కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే గోదావరి, కృష్ణ వీఆర్ లోయర్ రివరైన్ స్టేట్స్ అనమాట. ఎప్పుడు కూడా లోయర్ రివరైన్ స్టేట్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అప్పర్ రివరైన్ స్టేట్స్ కంటే కూడా. ఏది అగ్రిమెంట్స్లో. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ ద స్టాండర్డ్ నార్మలీ. సో దిస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ సిస్టమ్. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ దగ్గరే ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ కానీ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా అక్కడక్కడ మీకు గొడవలు వస్తూ ఉంటాయి, వాటిని గమనించాలి. సో ఐ వుడ్ లైక్ యూ టు రీడ్ దిస్ ఇండస్ డ్రైనేజ్. మీరు ఆల్రెడీ ఇప్పటికీ హిమాలయాలు ప్రాక్టీస్ చేయలేదు, ప్లాట్యూస్ ప్రాక్టీస్ చేయలేదు, వెళ్ళిపోతూనే ఉంటాయి, తర్వాత మీకేం గుర్తుండదు. మీరు అది ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఇది చేస్తే ఓవర్లయింగ్ ఉంటుంది. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఫర్దర్. లేకపోతే దిస్ సబ్జెక్ట్ విల్ బి పెండింగ్ ఫర్ ఎవర్. యాజ్ అ సెడ్, కొత్త కొత్త నెంబర్స్, కొత్త కొత్త టాపిక్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఆ రోజు నంగా పర్వత్ నామ్జా బర్వా అని చదివింటే ఈరోజు మీకు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మళ్ళీ లేదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. రైట్? గో బ్యాక్, ప్రాక్టీస్ ఇండస్ రివర్ సిస్టమ్. We'll read further drainages in the upcoming classes. Right? Thank you very much. We'll see in the next class. Have a good day.